ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనతో ఒక మిత్రుడు, క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన పేరు వచ్చి కె అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు మా ప్రవీణ్ పగడాల గారికి మంచి ఫ్రెండ్. సో ఆయన నాకు నిన్న ఫోన్ చేశారు, మనం ఇంటర్వ్యూ చేద్దాం, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నప్పుడు మీ అందరికీ తెలిసిందే, మాట్లాడడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. సో తను వచ్చారు, నాతో ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. సో మీరు ఇవాంజలిస్ట్ అని మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అండ్ మీరు ఏమన్నా ఆర్గనైజేషన్కి రిలేటెడ్ ఉన్నారా? Yes, sir. Yeah, I'm Dr. Anil Kumar, founder president of Reasons Beyond. Reasons Beyond is an organization that I founded in 2017. Okay. And we work in some 30 countries in Africa, Asia and Middle East. The countries anitlo why their economies are the way they are, and then also we do a lot of research development sort of thing. Compare them with other prosperous countries, African countries ఇట్లా ఎందుకు ఉన్నాయి, మన ఏషియన్ ఎకానమీ ఎందుకు ఇట్లా ఉంది, అవన్నీ చూసుకుంటా. అండ్ వీఆర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ who firmly believe scientifically from every other direction that why only Bible actually can build great nations. Okay. అంటే హిస్టారికల్గా మనకి ఎవిడెన్స్ ఉంది, బైబిల్ కొన్ని అద్భుతమైన దేశాలు నిర్మించింది కాబట్టి. సో అక్కడున్న ప్రిన్సిపల్స్ ఈ పేద దేశాల్లో ఎందుకు మనము ఇంప్లిమెంట్ చేయటం ద్వారా వీటి ఎకానమీస్ని కూడా మనము మార్చే ప్రయత్నం చేయకూడదు అని బేసికల్లీ వి వర్కింగ్ టు దీస్ కంట్రీస్ అనమాట, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అండ్ సో ఐ డైరెక్ట్ దట్ ఆర్గనైజేషన్. ఓకే. అయితే ఇప్పుడు దానికి వచ్చే ముందు మీరు, ఎందుకంటే ప్రవీణ్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ విషయం నేను అడుగుతాను. ప్రవీణ్ మరణించారు, నాకు కూడా చాలా బాధేసింది అసలు. ఒకరోజు అంటే నేను ఒక గురువుగారిని కలవడానికి వెళ్ళినప్పుడు మా గ్రూప్లో కాల్స్ వచ్చినప్పుడు తర్వాత నేను తీసుకోలేకపోయాను, తర్వాత తీసుకున్నాను. సో వాళ్ళు చెప్పారు ఇట్లా యాక్సిడెంట్ అయిందంట, మరణించారంట అని. అంటే ఇక తర్వాత రోజులలో న్యూస్లు, సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ వచ్చాయి. సో మీకు ఇబ్బంది లేకపోతే, అంటే మనకు తెలిసింది ఏంటంటే పోలీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే హీ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ అన్నారు, బట్ అది కాదు, ఎవరో కొందరు హత్య చేశారు అనే టైంలో కొందరు స్ప్రెడ్ చేశారు. నేను ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, నేను ఐ వాజ్ ఎ విక్టిమ్ బేసికల్లీ. ఎందుకంటే నేను ఫార్మ్ స్టాండ్ తీసుకున్నాను డే 1 on 27th I made a video. 27th, 24th he was dead, and 27th I made a video. నేనేమన్నానంటే ప్రవీణ్ని చంపాలంటే కొవ్వూరులో కాపు కాయాలా. బై దెన్ I have already concluded by then. ఆ 2 footages రాగానే, because see you have to you have a common sense here, you can't lose that బేసికల్లీ. నేను గమనించింది అంటే ప్రవీణ్ ఎంత పెద్ద ప్రొఫైల్, ఆయన మర్డర్ చేయడానికి ఇంత పెద్ద ప్లానింగ్, ఇంత పెద్ద కుట్ర పెట్టుకొని ఆయన చంపాలంటే విజయవాడలో చేసేయచ్చు, గడ్కేశ్వర్లో వేసేయచ్చు, హైదరాబాద్లో వేసేయచ్చు. సీరియస్లీ ఇప్పుడు బైరీ నరేష్ని వరంగల్లో కొట్టినారు, అంటే కొట్టాలి అంటే అంటే హిందూసే చేశారు అని చెప్పి హిందూస్ మీదకి పోతా ఉంటే అసలు అరే కరెక్ట్ కాదండి, తప్పది. You don't have anything, you can't even. And then కామన్ సెన్స్గా ఏంటంటే అరే వాళ్ళు కొట్టాలి చంపాలనుకుంటే ఇక్కడే కొట్టేస్తారు కదా. వరంగల్లో బస్ స్టాండ్ కొట్టారు బైరీ నరేష్, ప్రవీణ్ కొట్టలేరా? దానికోసం 11:30కి ఫోన్లు చేసుకుంటారే, కొవ్వూరు వచ్చాడు, దాటాడు, ఇంకా 10 కిలోమీటర్ల రాజమండ్రి, అక్కడ కొడతారా అని చెప్పి నేను 27th వీడియో చేసినాను. ఇది ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ మర్డర్ అని. నేను దో ప్రవీణ్ ఈజ్ మై ఫ్రెండ్ అన్ని ఉన్నా కూడా మనం ఏదైతే రైటో అదే ఉండాలా, కామన్ సెన్స్ వదిలేయకూడదు అని చెప్పి నేను వీడియో చేసిన. తర్వాత దెన్ ఐ టుక్ ద స్టాండ్. నేను తర్వాత ఆర్టీవీ, ఈటీవీ, అన్నింటిలో పోయినాను. రైట్, పోయిన తర్వాత అప్పుడు దెన్ నేను వెళ్ళి అడిగేస్తున్న కొన్ని ఎవిడెన్సెస్ వస్తున్నాయి. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవిడెన్స్ లేవు, 2 ఫుటేజెస్ వచ్చినాయి. ఒకటి తాగినట్టుగా, బండి తూలుతున్నట్టుగా, దాన్ని ఒకటి అట్లా. సో దెన్ ఐ సెడ్, నేను వెళ్ళే కొన్ని ఫుటేజెస్ ఐ సెడ్ అరే దిస్ ఇస్ దట్స్ ఇట్.
అని చెప్పేసి ఆ స్టాండ్ తీసుకున్నా. నేను చాలా మంది పగైనాను క్రైస్తవ సమాజంలో. ఇప్పుడు కూడా నేను కొన్ని మీటింగ్లకి వెళ్ళలేను. ఐఎమ్ స్టిల్ ఎ విక్టిమ్. నేను ప్రపగండా చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మరణించాడు, అందరు బాధపడతారండి. మీరెందుకు? నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే ప్రవీణ్ కనుక ఉంటే అదే రక్షణ టీవీలో కూర్చొని డిబేట్ చేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు మర్డర్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ కదా. అంటే ఇట్ ఈస్ రూల్డ్ అవుట్ అంతే. అసలు అంటే అవకాశం లేదు, అంత పెద్ద ప్రొఫైల్ కాదు, అంత పెద్ద ఆయన ఒక లక్షల మందిని బాప్తిజాలు ఇచ్చేసి. అంటే ప్రవీణ్ హస్ డన్ డెఫినెట్లీ ట్రెమెండస్ వర్క్ కాదండి కదా. బట్ అది అన్నెసెసరీగా ఇంకొక కమ్యూనిటీ మీదకి బ్లేమ్ చేయటం అనేది అది ఎవిడెన్స్ లేకుండా ఏం లేకుండా అది దానికి రివర్స్ లో కూడా కొన్ని ఎఫెక్ట్స్ వచ్చాయి. మా హిందూ సమాజంలో అప్పటి వరకు సెక్యులర్లమని చెప్పుకునే చాలా మంది ఈ ప్రపగండా చూసి క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారా, అంత దరిద్రులా అని దే హావ్ బికమ్ హార్డ్ కోర్ హిందూస్. That's what it is. See, I mean, like, see. So it has backfired actually for Christian community. అంటే అక్కడ ఏమీ లాజిక్ రీజనింగ్ ఏమీ లేకుండా ప్రసాద్ చంపేసాడు అంటారు. లేకపోతే శివశక్తి కరుణాకర్ చంపేసాడు అంటారు. కరుణాకర్ ఎప్పుడో ఏదో పోస్ట్ పెట్టాడంటే దానికి ఏదో కనెక్షన్ పెడతారు. అది like it is very very unfair. I met Karunakar. After that I met Karunakar. I said, hey, this is not correct. I also talked to Prasad. అంటే సార్ చూసారా సార్, అందుకే సార్ వీళ్ళు మేము కొరేలు అంటాం. యా, సో విల్ లీవ్ ఇట్. ప్రవీణ్ పగడాల ఎక్కడున్నా, ఆయన ఆత్మ ఎక్కడున్నా, ఆయన నమ్ముకున్న యేసు ఆయన మంచి లోకాలకు తీసుకెళ్ళాలని మరోసారి కోరుతూ మనం ముందుకెళ్తాం. సో యా, యూ సెడ్ దట్ క్రిస్టియానిటీ విల్ బిల్డ్ నేషన్స్ అన్నారు. గ్రేట్ నేషన్స్. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ బైబుల్? అంటే మీకు బైబుల్ కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని కట్టాలంటే ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, బైబుల్లో ఏమైనా ఉందా? బైబుల్లో ఖచ్చితంగా అంటే అంటే లెట్ మీ జస్ట్ గివ్ యూ ద అంటే వెన్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ సినారియో, మనం గ్లోబల్గా మనం చూసుకున్నప్పుడు, ఎకానమీ చూసినప్పుడు నేను ఎట్లా చూస్తానంటే ఆల్ దీస్ రిలీజియన్స్, మే ఇట్ బి క్రిస్టియానిటీ, ఏథియిజం, హిందూయిజం, ఇవన్నీ ఏదైనా కానీ ఒక బిలీవ్ సిస్టమ్గా మనం తీసుకుంటే, ఒక సీడ్ లెక్క తీసుకుంటే, మ్యాంగో, యాపిల్ తీసుకుంటే అవి ఎక్కడెక్కడ నాటారో అక్కడ ఫ్రూట్ వస్తుంటుంది. ఇస్లామిక్ కంట్రీస్లోకి వెళ్తే టెర్రరిజం కనిపిస్తుంది, కొన్ని కంట్రీస్లోకి వెళ్తే పేదరికం కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ అంటే రూట్ను బట్టి ఫ్రూట్, రూట్ మారిపోతే ఫ్రూట్ మారు. సో 16th century తర్వాత మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ మనకు అంటే బైబుల్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చింది. సో ఆ బైబుల్ ఎక్కడెక్కడ జర్నీ చేసుకుంటూ గ్లోబల్గా ప్రయాణం చేసిందో, అది ఎక్కడెక్కడ పీపుల్ బిగన్ టు అప్లై దట్ బైబుల్, those nations definitely became powerful countries today as a like Western civilization అంటాము. వాళ్ళ స్టడీస్, రీసెర్చ్, why the West is very prosperous compared to other countries. ఇప్పుడు మన రూపీకి, డాలర్కి, సో అంటే వెరీ మేము ఎందుకు కీన్ అంటే డెఫినెట్గా ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్లో రాగానే మన రూపాయి శ్రీలంకకి వెళ్తే ఇంకా ఎక్కువైతుంది, ఇంకా పేదలు ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే వాళ్ళ బిలీవ్ సిస్టమ్ బట్టి వాళ్ళ ఫ్రూట్, ప్రాస్పరిటీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ద బిలీవ్ సిస్టమ్ అనేది చూసుకున్నట్టుగైతే. సో ఈ బైబుల్ బయటకు వచ్చినప్పుడు వెన్ ఇట్ బిగన్ టు ఓపెన్ ద మైండ్ ఆఫ్ ద పీపుల్, ఇన్వెన్షన్స్ బిగన్ టు హ్యాపన్, యూరోప్ బిగన్ టు ట్రాన్స్ఫార్మ్, అక్కడ నుంచి these ideas began to travel to the Western countries and all that. They definitely became powerful countries. Today you can't even touch some of those countries. US gaani, while military might gaani, economies gaani. See, these are all, there's no hidden secrets in this. It's an open fact. అవన్నీ కుల్ల మనం బయట కనపడుతూ ఉంటాయి. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు కూడా అంటే వై దీస్ కంట్రీస్ అంటే బిఫోర్ బైబుల్ బికేమ్ పబ్లిక్ అండ్ ఆఫ్టర్ ఏమంటారు బిఫోర్ ఆఫ్టర్ అనేది చూసుకుంటే కూడా బైబుల్ పబ్లిక్ లో రాకముందు ఆ కంట్రీస్ ఎట్లా ఉన్నాయి, బైబుల్ పబ్లిక్ లోకి వచ్చేసిన తర్వాత ఆ కంట్రీస్ ఎట్లా అయిపోయినాయి అనేది ఒక క్లియర్ కాంట్రాస్ట్ మనకు అనిపిస్తుంది క్లియర్. సో అంటే బైబుల్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో, బైబుల్లో ఉన్న కాన్సెప్ట్స్, ద ఐడియా ఆఫ్ గాడ్ కానీ, ద ఐడియా ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కానీ,
ట్రూత్ గురించి కానీ, బైబిల్లో ఉన్నటువంటిది ఏంటంటే రిలేటివ్ ట్రూత్ ఉండదు, బైబిల్లో ఇటర్నల్ ట్రూత్ గురించి ఉంటుంది, అన్చేంజింగ్ ట్రూత్ ఉంటుంది, బైబిల్లో గాడ్ గురించి ఉంటుంది, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ గురించి కానీ. వన్ ఫండమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఇష్యూ ఏమంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ ట్రూత్. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అనేది. కంపేర్ టు మనకున్న మన దేశంలో ఉన్నటువంటి అంటే డిస్క్రిమినేటరీ ఈ హైరార్కికల్ సిస్టంలో మనకు ఉన్నటువంటి జాతి కానీ లేకపోతే సో ఈ డిస్క్రిమినేషన్ ఇట్లాంటి వాటిని బట్టి రూట్ని బట్టి ఫ్రూట్ అన్నట్టు. సో వాళ్ళ ఎకానమీస్ ఎందుకు అక్కడ ఉన్నాయి, వాళ్ళ బిలీవ్ సిస్టమ్ బట్టి విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ద బైబుల్, మన బిలీవ్ సిస్టమ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ అవర్ బుక్స్ బట్టి మన ఫ్రూట్ మనం ఎక్కడ ఉన్నాము, మనము అడ్వాన్స్డ్ ఉన్నామా బ్యాక్వర్డ్ ఉన్నామా అనేది దీన్ని బట్టి. సో వీఆర్ వెరీ క్లియర్లీ దేర్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్ సేయింగ్ డెఫినెట్లీ బైబుల్ కెన్ బిల్డ్ గ్రేట్ కంట్రీస్. ఓకే, సో ఒక క్వశ్చన్ అడుగుతాను. బైబిలే ఆ దేశాన్ని బిల్డ్ చేసిందని మీరు అంటున్నారు. సో మరి 16th century 15th centuryలోనే ఇన్వెన్షన్స్ అన్నీ ఎందుకు వచ్చాయి? బైబిల్ ఒకవేళ ఫస్ట్ సెంచరీలో వచ్చిందా లేకుంటే తర్వాత వచ్చిందా? ఎప్పుడు వచ్చింది బైబిల్? బైబిల్ యాక్చువల్లీ మేడ్ పబ్లిక్ ఇన్ 16th century. అంటే ఫస్ట్ సెంచరీలో చర్చి స్టార్ట్ అయింది. చర్చి తర్వాత రికార్డెడ్ డాక్యుమెంట్స్ లూక్ గాస్పుల్స్ ఇవన్నీ వచ్చినాయి, వాటికి డేట్స్ అవన్నీ ఉన్నాయి మనకి. ఫస్ట్ సెంచరీ లోకల్లో మనకి 4 గాస్పుల్స్ రావటము, తర్వాత 320 AD కల్లా క్రిస్టియానిటీ ఇస్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ రిలీజన్ గా రోమన్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటారు. సో రోమ్ ఎంపైర్ బికమ్స్ క్రిస్టియన్ దేర్. ఆ తర్వాత చర్చ్ గోస్ ఇన్ టు క్యాథలిక్ హ్యాండ్ అన్నమాట, పోప్స్ హ్యాండ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. అక్కడ నుంచి అంటిల్ 16th century వరకు మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన దాన్ని బయటికి తీసుకొచ్చి జర్మన్ లో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి అప్పుడే ఇన్వెంట్ అయినటువంటి ప్రింటింగ్ ప్రెస్ నుండి దాన్ని ప్రతులు ప్రింట్ చేసి అవి డిస్ట్రిబ్యూట్ సర్క్యులేషన్ అవటము, అవి చదవటం కోసం. అదే మనకు బైబిల్ అవైలబుల్ ఉంది కానీ చదవటానికి అందరికి చదవలేదు. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ స్విట్జర్లాండ్ జెనీవా అనే చోట కెల్విన్ అనేటువంటి ఒక పాస్టర్ బైబిల్ వచ్చింది కానీ చదివేదానికి అందరూ చదువులేవు, పిల్లలందరూ షీప్స్ వెనకాల ఇట్లా అయిపోతున్నారు, చదవాలంటే స్కూల్స్ కావాలి, స్కూల్ ఫర్ ఎవ్రీబడి అని ఆ కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. సో అక్కడ నుండి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ గ్లోబల్ గా స్ప్రెడ్ అయ్యి అక్కడ నుంచి యూనివర్సిటీస్, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ ఇవన్నీ రైట్ నౌ వాట్ ఎవర్ ద మోడర్న్ వరల్డ్ టుడే that is there today we can always trace it back to our point అన్నమాట. అక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఎడ్యుకేషన్ బట్టి పీపుల్ బిగన్ టు రీడ్ బైబుల్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అప్పటి వరకు అన్ని చదవటము యూరోపియన్ మైండ్ బిగన్. అంటే ప్రింటింగ్ మొదలు కానంత వరకు అసలు ఎవరు ఏ పుస్తకాలు ప్రపంచంలో చదవలేదు అంటున్నారా? ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది లేదు, ఎక్కడ లేదు. ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎడ్యుకేషన్ ఉండొచ్చు బట్ అందరికీ విద్య అనేటువంటిది అక్కడ ప్రారంభించబడి అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేసింది. దాన్ని బట్టి చదవటం మొదలు పెట్టింది కాబట్టి అవన్నీ చదవటం మొదలు పెట్టి అప్పటి వరకు ఉన్న అన్ని మొదలు పెట్టి యూరోపియన్ మైండ్ బిగన్ టు ఓపెన్ అప్. తద్వారా అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ మిగతా అన్ని సంస్కరణలు అన్ని జరిగి తర్వాత మొత్తం సీడ్స్ ఫర్ ద వాట్ యు కాల్ ఎకానమిక్ డెవలప్మెంట్, పొలిటికల్ థాట్స్ అవన్నీ రావటం బట్టి ఆ కంట్రీస్ దే గాన్ అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ జాబితాలోకి రాగలిగినాయి. సో అంటే మీరు చెప్తున్నది చాలా బాగుంది కానీ అది నిజమైతే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 16th century వరకు ఎందుకు డెవలప్ కాలేదు అని అంటే క్యాథలిక్ అన్నారు. ఒక్క పాయింట్ చెప్తానండి. ఇంగ్లాండ్లో 18th centuryలో కూడా ఎవరికి ఎడ్యుకేషన్ లేదు. ఇంగ్లాండ్లో కేవలం 500 గ్రామర్ స్కూల్స్ ఉన్నాయి 18th centuryలో. ఇంగ్లాండ్లో కేవలం 18 గ్రామర్ స్కూల్స్, ఒక 500 గ్రామర్ స్కూల్స్ ఉన్నాయి.
ఇండియాలో ఎన్ని స్కూల్ నుండి ఉంటాయి మీ ప్రకారం? తెలియదండి. 18th సెంచరీ. ఐ థింక్ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి వెళ్ళిపోయిన టైంకి there were a lot of schools in India. That's what I... సో బ్రిటిష్ రికార్డ్స్కే కనుక మీరు వెళ్తే, ఇఫ్ యూ గో టు ఇంగ్లాండ్, అక్కడ ఉన్న బ్రిటిష్ రికార్డ్లో ఇండియా గురించి వాళ్ళు ఏం రాసుకున్నారో మీరు చూస్తే యూ విల్ బి షాక్డ్. 200,000 schools. సో జేమ్స్ యాడమ్స్ అని ఒక సర్వేయర్ హూ వాస్ ఎంప్లాయిడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ దట్ టైమ్, ఈ డిడ్ సర్వే ఇన్ చెన్నై, బెంగాల్ ఆ ప్రాంతంలో సర్వే చేశాడు. మన్రో అనేటైన చెన్నై ప్రెసిడెన్సీలో సర్వే చేశాడు ఎన్ని స్కూల్స్ ఉన్నాయని. అట్లాగే కొందరు 2 lakh schools were there. 2 lakh కాదు, ఓవరాల్గా మొత్తం ఇండియాలో కలిపి ఇండియా హ్యాడ్ 7 lakh గురుకుల్ స్కూల్స్. దిస్ ఈస్ నాట్ ఇండియన్ రికార్డ్స్, దిస్ ఇస్ బ్రిటిష్ రికార్డ్స్. బికాస్ బ్రిటిష్ డిడ్ సర్వే ఇన్ 18th సెంచరీ, ఒక 10-15 years సర్వే చేశారు. అంటే we are still talking about గురుకుల. again see the whole thing is ఏమంటే education for all అనేది నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తున్నా. గురుకుల, I want to know this. I really want to know this. Whether it is Gurukulas included Dalits, were they treated untouchables back exactly then? That's what. అదే డిఫరెన్షియేట్ చేద్దాం ఇప్పుడు. See that's what. See because education for all వచ్చినప్పుడు, even in India, William Carey అనేటువంటి ఆయన, he began to work on the same concept 18th century లోనే సిరంపూర్ యూనివర్సిటీ అని చెప్పి ఆయన చాలా సంస్కరణలు చేసుకుంటూ వచ్చినాడు. విలియం కేరీ, ఐ నో యూ ఆల్ ఆఫ్ దిస్, యు నో ఆల్ ఆఫ్ దిస్. నేను అన్నది ఏమంటే, సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ఎవర్ బైబుల్ సేస్, ఈక్వాలిటీ, నో డిస్క్రిమినేషన్, నో వర్ణ వ్యవస్థ లేనటువంటి మనుషులందరూ సమానమే, మనుషులందరూ దేవుని పోలికలో చేయబడ్డారు, బోత్ మేల్ ఫిమేల్ ఆర్ బోత్ ఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అనేటువంటి యూనో లైఫ్ చేంజింగ్ ఆర్ నేషన్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రూత్ ఏదైతే ఉందో, విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ద బైబుల్, దట్ బిగన్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ అని మీరు అనుకుంటున్నారు. బిగ్గర్ డెవలప్మెంట్స్. అదే డేటా నేను మీకు ఇప్పుడు ఇస్తాను. England has only 500 grammar school in 18th century. ప్రొటెస్టెంట్ రివల్యూషన్ వచ్చిన తర్వాత అంతకు ముందున్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే క్యాథలిక్ సిస్టంలో ఉన్న స్కూల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ వచ్చిందో ఉన్న స్కూల్స్ కాస్త క్లోజ్ అయినాయి. దిస్ ఇస్ బ్రిటిష్ డేటా. సో మీరేమంటున్నారు అంటే ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ తర్వాత సైన్స్ డెవలప్ అయింది అంటున్నారు. సో లెట్ మీ గివ్ దట్ డేటా. ద డేటా ఈస్ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ తర్వాత ఉన్న స్కూల్స్ క్లోజ్ అయినాయి. ఐఎమ్ టెల్లింగ్ బ్రిటిష్ డేటా. దిస్ ఇస్ నాట్ మై డేటా. సో ఇఫ్ యూ రీడ్ బ్రిటిష్ డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ బ్రిటిష్ లైబ్రరీ ఆర్ బ్రిటిష్ రికార్డ్స్ ఈవెన్ నౌ, ఆఫ్టర్ ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ క్యాథోలిక్ సిస్టమ్ ఏదైతే అంతకుముందు ఉందో ఆ స్కూల్స్ కూడా క్లోజ్ అయినాయి. అండ్ ద సిస్టమ్ ఇన్ ఇంగ్లాండ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఓన్లీ రిచ్ కుడ్ అఫోర్డ్ ఎడ్యుకేషన్. Only rich could afford education. Elite can go to only elite can go to schools. I mean, like, see. So how was that in India? India lo 7 lakh Gurukul schools were there. These are minor schools, small schools, which were there in every village. These schools were funded by the Gram Pradhano. ఎవరైతే ఆ విలేజ్లో ఉన్నారో వాళ్ళే ఫండ్ చేసుకునేవాళ్ళు. అయితే ఇది కాకుండా కాలేజ్ లెవెల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడ? బెల్లారిలో ఉంది, మద్రాస్లో ఉంది, మన రాజమండ్రిలో. నేను వేరే అన్ని పోను, మనం తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో రాజమండ్రిలో ఉన్న కాలేజ్ గురించి చెప్తాను. దిస్ ఇస్ 18th century. There were. See, we are not debating about No. whether we have. We will go one by one. Takshila was there. We will go one by one. India is very advanced, I know. India is very advanced, I know. There is no way I am sitting here to discredit India or the history of India or the culture of India. Definitely not. But I am definitely here. నేను అంటే ఏమంటే మన సీడ్, వాట్ ఎవర్ ద బిలీవ్ సిస్టమ్, నేను అంటే ఏమంటే
ఆ సీడ్ను బట్టి ఫ్రూట్ వస్తుంది కాబట్టి, రూట్ను బట్టి ఫ్రూట్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మనము రూట్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అదే నేను చెప్తాను. చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే సీడ్ ఇచ్చినామంటే ఎగ్జాక్ట్లీ ఇదే ఫ్రూట్ వాళ్ళు వస్తుంది కాబట్టి, ఇదే క్యాస్ట్, ఇదే డిస్క్రిమినేషన్, ఇదే ఈక్వాలిటీ మనము పాస్ ఆన్ చేసినామంటే, నాకున్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇండియా హ్యాస్ డెఫినెట్లీ వెరీ రిచ్ హెరిటేజ్. మన ఋషులు, మన మునులు, లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఐ వాజ్ వాచింగ్ యువర్ సమ్ ఆఫ్ యువర్ వీడియోస్, ఇన్సైట్స్, వాళ్ళు అవన్నీ చూస్తున్నాను నేను. సో నేను అర్థమంటే, బట్ డెఫినెట్లీ దర్ ఆర్ scientifically there are things not proven. We'll come to that. First, I am telling about Rajamundry College. Takshila. In Rajamundry College, I am not talking about 6th, 7th century. I am not talking about that. I am talking about 18th century. Yes, sir. So, one minute, Andy. Let me complete. What I am showing is only the data which is British. I am not telling some Purana Itihasa. What I'm saying, okay, even if you have 1 million schools, even if you have 100 million schools, but if you are bombarding people with the wrong belief system, which is producing what India today, discriminatory India, then that is bad. Even if you have 100 million schools, that's what I'm talking. See, that's so let me question you. The one line from American Constitution, all men created equal before God. That is good to hear. That is very good to hear. Where that freedom of thinking. Let me tell you, Bible encourages slavery. So you want to follow Bible? Bible had fought against slavery and brought freedom. So Christians have taken blacks from Africa. They have transmigrated them to American continents. They have taken to Europe. Definitely, yes. It is good. Yes, no, it's not good. But Bible actually. How many people died of black slavery? A lot of people died. Give a number. No. Give a number. I need to look Give at a number. Statistics. Give a number. From Africa, I think there were. I don't know the statistic. I don't know the number of it, but definitely 4 to 5 million. Yeah, definitely. See, 4 to 5 million blacks were killed. They were chained. They were burnt on the body. Yeah. If this is what Bible teaches, I don't need Bible. This is not what Bible teaches. See, again, it is the Bible only inspired leaders like Martin Luther King, who fought against the slavery, the blacks, who inequality, all of that, civil rights movements and all of that. It is the same Bible. So Bible అర్థం కాని రోజుల్లో, even the Britishers were Christians, right? People who looted my country were Christians. But people who educated India were also Christians. Missionaries who brought the Reformation to India. That's what. Let me complete. That's why Rajamundry, if I complete Rajamundry and Indian education system, then you will understand that the missionaries copied Indian education. They did not teach us. They copied us. So let me complete it. So Rajamundry had a college which had 400 to 500 professors. అంటే టీచర్స్ కాదు, స్కూల్లో చెప్పే టీచర్స్ కాదు. దే వర్ టీచర్స్. దే యూస్ టు స్టడీ అబౌట్ 20 సబ్జెక్ట్స్: మ్యాథమెటిక్స్, జియోమెట్రీ, మెటలర్జీ, ఆస్ట్రానమీ. These subjects were taught in Rajamundry. They were taught Ramayana, Mahabharata, Vedas, Upanishads in Rajamundry in 18th century. Now see what England had. England, only rich could study. Poor, they were not allowed to study, go to education. And Protestant Reformation destroyed the existing education system in England. So what people have to do is, they brought an act called Peel's Act. You do a little bit research. I don't recommend you to go to Google and check. Google is very, very wrong place to check. Because what will Google show? It will only show what is there in the web pages. If you go to original research, అంటే నిజమైన రీసెర్చ్కి వెళ్తే, ఇంగ్లాండ్లో చాలామందికి చదువు లేక అక్కడున్న రాజులు పీల్స్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని తీసుకొస్తే అందరికి ఎడ్యుకేషన్ వచ్చింది.
మీరు ఇక్కడ నాకు వచ్చి ఏం చెప్తున్నారు? క్రిస్టియానిటీ ఎడ్యుకేషన్ని చెప్పింది అంటున్నారు. ఉన్న ఎడ్యుకేషన్ని సర్వనాశనం చేసింది క్రిస్టియానిటీ. దిస్ ఇస్ నాట్ మై రికార్డ్స్, దిస్ ఇస్ ఇంగ్లాండ్ రికార్డ్స్. సో నెక్స్ట్ విల్ గో టు అనదర్ టాపిక్. సో ఎడ్యుకేషన్, let's finish this. See, Yeah. there was Catholics who were the most powerful force there, right? వాళ్ళని ఎదిరించి వచ్చిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్. ఎందుకు ఎదిరించారు చెప్పండి? Because they were cheating, deceiving people, and illegally taking offerings. So there's a lot of things are going on. Exactly. See, a lot of things are going on in the one cult called Catholicism, it was exploiting people. So therefore, so that's why you fought and prepared a new cult. You prepared a new cult. You call it a So, cult, but the Christianity came in the face of Protestantism. Yeah, that's what. Which began to sweep across the Europe. And then sown all these beautiful seeds. Which seeds? Like whatever Europe today so is happened after the Reformation. Right. Well organized canals, well organized economy, well organized political system. Okay. Whatever you see there. So let me ask you one question. Yeah. How was England before 15th century? Cheppandi. Before 15th century, England etlundi? See, they have the democracy. That's what I understand from 4th century itself. Definitely. How was it economically? Ela undi? Rajyaparanga ela undi? England. So when we're looking at 1st century low, India was doing very good. ఇప్పటికీ బాగానే ఉంది. 25 no so that's where I have a problem. What I am saying ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే the education came here. మీరు అనుకోవడం కాదు, facts చూద్దాం. What is the evidence? I will show facts ఏంటంటే I will show British records to say that England was so backward in 15th century that they were charging taxes on pirates. Definitely. To run their country. England working conditions were so bad, so pathetic. They had బ్లాక్ ప్లేగ్ వ్యాధి ఎంత ప్రబలిందంటే 13వ శతాబ్దంలో లక్షల మంది చచ్చిపోయాడు. వాడు నాకొచ్చి చదువు చెప్పడం ఏంది, నన్ను డెవలప్ చేయడం ఏంది, వాడే పరమ దరిద్రుడు. ఆ టైంలో వాడే దరిద్రుడు. 13, 14, 15, 16 సెంచరీ టైంలో నేను అన్నది ఏమంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ బట్టి యూరోప్ ఎడ్యుకేట్ అవటము ఎన్లైటన్మెంట్ అంటారు అని మీరు అనుకుంటున్నారు. No, enlightenment is there. You show me proof. I am showing British enlightenment records. happened in Europe 18th century lo renunciation and enlightenment and debates like Darwin. So there is a lot of education activity was going on in Europe. Okay. Which was not there prior 15th century mundu anta heated situation లేదు Europe lo. Okay. After this Bible that has come out and then the schools began to happen and the European mind began to open up and then that's where the reformation under that. So let me ask you one question, Anil garu. Yeah. Christianity వెళ్ళక ముందు యూరోప్ ఎలా ఉంది? Pagan myths, Greek gods, all of that. See, like అదే అంటున్నా. ఇప్పుడు globally అక్కడ యూరోప్ లో కొన్ని పేగన్ రిలీజన్స్ ఉన్నాయి, మిత్స్ ఉన్నాయి అన్నారు. Globally, You replaced that myth with Christian myth. What is the difference? truth. Christian మీరు ట్రూత్ అనుకున్నారు. That is also a myth. 10,000 myths ఉన్నాయి globally. How many people got killed during Christian invasion of Europe? There are a lot of wars definitely fought. How many? Definitely. See, even from the 1st century upwards. I will show you some. So we're looking at. I will show some data to you. Yeah. So we're looking at the modern world. We're looking at education reforms. I will show you. Looking at how all this actually happened. Anil garu, I respect you, but the problem is the information you got or you are telling me is all WhatsApp and Bible college education. So I am showing you the real history which happened in Europe. There were a lot of Christians who killed scientists. Galileo was house arrested. ముసలోన్ని పట్టుకొని భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు సెంటర్లో ఉన్నాడని చెప్పినందుకు అని జైల్లో వేసి చచ్చేదాకా హింసించిన జాతి క్రిస్టియన్ జాతి. కాపర్నికస్ ని పర్సిక్యూట్ చేసి వాడిని చంపేదాకా వినని జాతి క్రిస్టియన్ జాతి.
ప్యారిస్ వీధుల్లో శిలువకి కట్టి కాల్చిన జాతి క్రిస్టియన్ జాతి. Catholic వీళ్ళు సైన్స్ డెవలప్ చేశారంటే నేను ఎట్లా నమ్మాలి? See, you're mixing again some of the events. See, what were done by the Catholics and what were done by Protestants. Yeah, there is a difference. దానికి కూడా క్యాథలిక్ చేసిన అకృత్యాలను ఎదిరించడానికి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. ప్రొటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్, ఈ డెవలప్మెంట్స్, సైన్స్ అని మీరు అనుకుంటున్నారు రావటం యూరోప్ లో జరిగింది. See, that's a long history. 15th century to 21st century. It's a gradual evolution of thought, that progressive thought అక్కడ రావటము. మనం మాట్లాడుతున్నామంటే 15th ముందు తర్వాత అనేది మనం ఆ కాంట్రాక్ట్ చూసుకుంటే డెఫినెట్లీ సమ్ గ్రేట్ నేషన్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వచ్చిన తర్వాత 4 లక్షల స్త్రీలను శిలువకు కట్టి కాల్చారు. ఇట్ ఈస్ కాల్డ్ విచ్ హంటింగ్. మంత్రగత్తెలు, సోదిగత్తెలని 4 లక్షల స్త్రీలని కాల్చిన వాళ్ళు ప్రొటెస్టెంట్లు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ జాన్ హూస్ 1415, హిట్టూస్ వార్ 1419 to 1434, కొన్ని లక్షల మందిని చంపిన వాళ్ళు ప్రొటెస్టెంట్. యాంటీ అనబాప్టిస్ట్ పర్సిక్యూషన్ 16th century, కోట్ల మందిని చంపిన వాళ్ళు ప్రొటెస్టెంట్. మీరేమో ప్రొటెస్టెంట్ వచ్చి చాలా మేలు చేశారని మీరు చెప్తున్నారు. నేను ఓన్లీ 3 months క్రితంకి వెళ్తున్నాను. See, you're going to 16th century. 3 months క్రితము మా క్రిస్టియన్స్ ప్రవీణ్ పగడాల్ని హిందూ చంపేస్తారు అంటారు. సో దిస్ విక్టిమ్ కార్డు కొత్తగా వచ్చిందేం కాదండి, అదే నేను చెప్తున్నాను. ఆ కాలంలో హ్యావ్ టు హ్యావ్ సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్, సైంటిఫికల్లీ, హిస్టారికల్లీ, ఆర్కియలాజికల్లీ, అన్ని డైరెక్షన్ లో మనం వాటిని వాట్ ఈస్ ద ఫౌండేషన్, వాట్ ఈస్ ద ట్రూత్ అనే దగ్గర మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ట్రూత్ డెఫినెట్ గా ఏంటంటే కొన్ని గోయింగ్ బ్యాక్ టు 16th century, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ recently fought against the discrimination against the Negroes. Yeah. So if you are Christian, both of them are Christian. If your role model is Martin Luther, I will give some of the statements of Martin Luther. If you believe with the statements of Martin Luther, నేను మీకు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో నేను జాలి పడాలి. యా, చెప్పండి. I'm talking about what is evidence. I'm talking about the civil rights movement, and then the guy who spoke I have a dream speech from the but at the end of the day he saw that transformation, he saw the laws brought in so that Obama can become a president of America. Okay, things like that. Okay. So as people digged into the Bible, as people went into the Bible, came out with ideas which began to transform the society, which began to build the modern. I have some quotes of Martin Luther, who established Protestant Reformation. He says, that fool, and he is referring to Copernicus. Okay. That fool wished to... Martin Luther, you're talking about 16th century Martin Luther. Okay, I'm talking about Martin Luther Jr. King from America. Okay, that is... So, you don't think that Martin Luther, who was responsible for Protestant Reformation, is not a great person? No, he is instrumental in bringing that. Right? Yeah. He's the guy, he's the main fellow in that. Yeah, okay. So, this is the statement of him. He says about Copernicus. What does he say? Yeah. That fool, Copernicus, wishes to reverse the entire science of astronomy. But sacred scripture tells us that Joshua commanded the sun to stand still and not the earth. దీంతో ఒప్పుకుంటారా మీరు? Sir, see, even today, when the Bible believing Christians, even today, when the science is saying the universe is at least 13.8 billion years old, even today there are Christians who are saying, hey, it is only 6 days old. So 6,000 years. 6,000 years old. I'm like, no, come on, like, where is the whole thing now? But this is Bible. See, yeah. See, that's what I'm talking about. See, I will give another statement. 13.8 is what science is saying. But Bible doesn't agree with that. There's a whole bunch of Christians who do agree to that. కానీ బైబిల్ ఒప్పుకోదు కదండి. No. There is an interpretation that is available. But that doesn't fit logic కదా. Yom అనేసి ఒక పదమును వాడింది అక్కడ, Hebrew word yom అనేది, which can be interpreted as... It cannot be interpreted in any way but as a day. Yom means day. అంతే.
There is no long other period of times. It No. has 4 different No. Hebrew లో. లేదు. I'll give you a scientific. I will give you Hebrew dictionary. You show me that yom means a period of time. It doesn't mean period of time. Yom means day. That's all. No, the four. లేదు. I'll send you that. లేదు. I'll send you I the have 4 different meanings of yom. I have Hebrew dictionary. When that applied, then the 13 point. I have Hebrew dictionary. Okay. I have Hebrew dictionary. Now, what does Martin Luther says? Reason should be destroyed in all Christians. Do you agree with this? Yeah, well, like that's. This is Martin Luther King. That's what I'm saying. See, there is an always progressive thing that is happening. Information of thought, mind. See, like the Negroes were butchered by Christians, and Negroes were treated as dogs as recently as Martin Luther Jr. King, recently in America. And as recently as 3 months back, Christians blame Hindus, saying, "Hey, Praveen was killed by me." So the Christian mind is, need to be renewed. It is definitely need to be encountered. It definitely need to face the truth, and then come back to what is truth. So we can't throw the baby with. See, there's a saying. It says, "Don't throw the baby with the water." So that's what we're doing. See, the water is, yes, Negroes were butchered. Water is discrimination against Negroes. Water is slavery. Water is, putting a blame on Hindus for Praveen's murder. But Christianity, that all people are created equal. Everybody is equal before law. There is God who is unchanging, with no Provided beginning, is God. with no beginning, no end. Provided he is God. He has the qualities of God. Provided he is the God, yeah. According to Bible. According to the Bible. But according to me, he is not a God. See, we don't believe it, Gada. See, we don't believe it. again, as we were talking, it has nothing to do, I think it should be nothing to do with what we believe here. I think we got to base everything on the empirical data, truth, reason, all of that. That's what I'm talking about. Can somebody prove that Bible is only truth in the world and nothing but Bible is truth? He's been the only book for thousands of years who said God created heavens and earth. First chapter, first verse. That is your belief. What అంటే నాకెందుకు ఆ బిలీవ్? నేను నాలుగు గీచుకోవడానికి కూడా పనికిరాదు కదా. Whatever that statement. అనిల్ గారు, మీరు ఒకటి బిలీవ్ చేస్తున్నారు, మీ బుక్ లో ఒకటి ఉంది, దానికి నాలుకే గీసుకోవడానికి కూడా నాకు పనికిరాదు కదా. Which is proven by the science. Who proved it? Science. Which scientist? Big Bang theory. Which scientist proved that Bible is true? Majority of scientists now agree. Tell me. Big Bang. ఒక్క సైంటిస్ట్ పేరు చెప్పండి. Big Bang theory. ఒక్క సైంటిస్ట్ పేరు చెప్పండి. Big Bang theory. Everybody. బిగ్ బ్యాంగ్ థియరీకి బైబిల్ కి సంబంధం లేదండి. బైబిల్లో సైంటిఫికల్లీ కరెక్ట్ అని ఏ సైంటిస్ట్ చెప్పాడు? There are a whole bunch of scientists. Tell me one name. I don't need bunch. I need only one name. You can Google. Who is it? Dr. Yuvraj is the founder president of Reasons to Believe or something organization. See, so many people talk so many bullshit stories. As a researcher, I am not interested in bullshit stories. I am interested in truth. Yeah, truth. Scientific data. ఏది? ఒకటి చెప్పండి. ఒకటి ఏమంటే యూనివర్స్ బిగన్ టు ఎగ్జిస్ట్ అనేది మనకు ప్రూవ్ అయింది విత్ బిగ్ బ్యాంగ్ థియరీ. అది అన్ని గ్రంథాలలో ఉంది. ఈజిప్షియన్ లో ఉంది, రోమన్ కథలలో ఉంది, పేగన్ కథలలో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. ఎగ్జిస్ట్ అనేది ఉంది, అన్ని ఉన్నాయి. విత్ ఇన్ టైమ్ స్పేస్ మ్యాటర్ లో క్రియేట్ చేసినట్టుంది. సో లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. మీరు ఎన్ని గ్రంథాలు చదివారు? నేను ఐ హావ్ నాట్ యాక్చువల్లీ స్టడీడ్. నేను I've done some research కానీ I've not really studied. So that's a problem. You have read only వేదాలలో దేవుడు సృష్టిని outside the time space matter తయారు చేసినట్టుగా ఉంటుందా, ఆర్ విత్ ఇన్ టైమ్ స్పేస్ మ్యాటర్ లో తయారు చేసినట్టుగా ఉంటుందా? టైమే దేవుడు. He is the fourth dimension. Fourth dimension of టైమే దేవుడు అన్నప్పుడు దెన్ బిగ్ బ్యాంగ్ లో చెప్పేది ఏంటంటే ఫ్రమ్ దట్ బిగ్ బ్యాంగ్ స్టార్టింగ్ నుండి టైం కూడా బిగినింగ్ అయింది. సో విచ్ మేక్స్ ద గాడ్ హూ ఎవర్ క్లైమింగ్ టు బి టైమ్ ఈజ్ ఆల్సో ఫైనైట్. ఈజ్ ఇన్ఫినిట్. అనాది అంటారు దాన్ని.
See, మీరు ఇప్పుడు ఏ గ్రంథాలు చదవండి ఆ మంత్రాన్ని let's పట్టుకోండి. get to this. See, if the time had a beginning, and టైం డజంట్ హ్యావ్ ఎ బిగినింగ్, దట్స్ వాట్. see, Big Bang theory says time began at Big Bang. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్ నౌ. No. See, Do you know about James Webb telescope? I know about James Webb. So what does James Webb telescope say? Multiverse. I understand it's a hypothesis. That is all described in Bhagavatam. No. What I'm saying is, it is just hypothesis. It is nothing. It is not. There are evidences for that. It is not official. There are evidences to believe that there are billions of universes. No. See, it is still an hypothesis. See, Big Bang is also a hypothesis. Which one? Big Bang is also a hypothesis. Concrete, established, scientifically. That's why I asked, what does James Webb telescope say? What is the latest findings of James Webb telescope? James Webb is still doing the work, definitely. But So, multiverse. మీకు తెలియదు. Multiverse. Let me tell you, because you don't know. Let me clarify. Multiverse is according to James Webb telescope, the latest finding is universe should not exist 1380,000 years ago, because scientists have calculated that Big Bang occurred. Big Bang అంటే ఏం లేదు, ఒక స్మాల్ పాయింట్గా ఉంది యూనివర్స్, అక్కడి నుంచి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది అని బిగ్ బ్యాంగ్ చెప్తుంది. దట్ ఈస్ ద టైమ్ విచ్ హ్యావ్ క్యాల్కులేటెడ్. James Webb telescope shows galaxies which are much older than that time. What does it mean? Still, see. What does it mean? Multiverse is still not established scientifically. నేను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫైండింగ్స్ మీకు చెప్తున్నాను. ఫైండింగ్స్ కూడా ఏం చెప్తున్నాను అంటే 1380 కోట్ల సంవత్సరాలని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికంటే పాత గెలాక్సీలు కూడా జేమ్స్ వెబ్లో కనిపిస్తున్నాయి. ఇట్ మీన్స్ యూనివర్స్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ బిగ్ బ్యాంగ్. Okay, no, as far as from my studies, I still don't see that. So, I am a student of science. Even yesterday I was reading about it. Multiverse is just hypothesis right now. I am a student of science. I study astronomy. I do lot of research. So, James Webb telescope చెప్పేది ఏంటంటే 1380 కోట్ల సంవత్సరాల కంటే పూర్వం ఉన్న గ్యాలక్సీస్ కూడా ఉన్నాయి అంటే యూనివర్స్ ఎగ్జిస్ట్ బిఫోర్ దట్ టైమ్ ఆల్సో. That is what James Webb says. Okay. So, at the end of the day, even if it is multiverse, let's say even if it is a multiverse, they still need to have a cause to see that actually happen. So that cause is what we are saying God. That is Krishna. That is Krishna. We are saying who has created his powers and he has created the billions of universes. See, so that you need to show me from the scripture. It is there in scriptures. A scripture that clearly says that God who created, see, because it is in the Bible, time, space, matter, outside ఉంటాడు. Not of the Bible. ఎక్కడ ఉంది బైబిల్లో ఆ వచనం? In the beginning, God, the cause, God created heavens and the earth. Like whatever the అంటే ఎర్త్ హెవెన్ ఒకటేసారి వచ్చాయంటున్నారు మీరు. Whatever the universe, whatever that is there. సో మీరు బిగ్ బ్యాంగ్ నమ్ముతున్నారా? సో దానికి ముందే ఈ కాజువల్ ఏజెంట్ నేను చెప్పిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. ఇప్పుడు whether it is big bang, అర్త్ యూనివర్స్ ఒకటేసారి క్రియేట్ అయ్యాయని అడుగుతున్నాను. I understand that. I understand Earth is only 4.3 billion years old and the universe is 13.4. That's all taken here, no problem. What I'm saying is whether it is Big Bang or you call it multiverse, which all falls into the same category, where they all came into existence by an outside cause, which is beyond time. So when you said, okay, my God is time, నా దేవుడే టైం అంటే కాలము నేనే అన్నాడండి కృష్ణుడు. See, that is where it is disqualified now. ఎట్లా డిస్క్వాలిఫై అయింది? కాలము నేనే ఎట్లా డిస్క్వాలిఫై అయింది చెప్పండి, నాకు రీజన్ చెప్పండి. అంటే కాలము నేనేదేమంటే దిస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద బైబుల్ ఈస్ అవుట్ సైడ్ ద టైం. హి ఇస్ ఓన్లీ 6000 years ago. హౌ కెన్ బిగ్ బ్యాంగ్? మీరు అసలు బిగ్ బ్యాంగ్ ఎట్లా నమ్ముతారు చెప్పండి? See, if you calculate the total time according to Bible, 5500 years కంటే ఎక్కువ పోదు. సో హౌ డు యు బిలీవ్ బిగ్ బ్యాంగ్? నాకు చెప్పండి. బుల్షిట్ అండి అది. 1 second, 6000
బిగ్ బ్యాంగ్, మల్టీవర్స్. వి హావ్ 3 కేటగిరీస్. నేను అన్నది ఏమంటే అటన్నిటిలో టైం అని ఉంటుంది. నేను అన్నది ఏమంటే గాడ్ ఆఫ్ ద బైబుల్, నేను అన్నది ఏమంటే హూ క్రియేట్, హి సేస్ he's done this outside the time space matter. He's beyond time, beyond space, beyond matter. That is the creator of the Bible. That is the creator who created the universe, whom Bible declared. So the whole thing ఏంటంటే he's transcendent creator అని బైబిల్ చెప్పింది. ఈ మూడిటికి అతీతంగా ఉన్నాడు. సో ఎప్పటి నుంచి ఉన్నాడు బైబిల్ దేవుడు మరి దీని ప్రకారం? నేను అన్నదేమంటే ఈ ఒక్క డిఫరెన్స్ ఈ దేశాలు నాశనం కావడానికి, అభివృద్ధి చెందడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. అసలు ప్రపంచాన్ని సర్వనాశనం చేసిందే బైబిల్ కదండి. 100 దేశాల మీద పడి దోసుకొని తిన్నారు కదా క్రిస్టియన్స్. నేను అన్నదేమంటే ట్రాన్సెండెంట్ క్రియేటర్ కాన్సెప్ట్, ట్రాన్సెండెంట్ క్రియేటర్ అనే కాన్సెప్ట్, దేవుడు వీటికి అతీతంగా ఉన్నాడు. గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనేది ఓన్లీ ద బైబుల్ డిక్లేర్డ్ ఇట్, విచ్ ఇస్ కన్ఫర్మ్డ్ బై హబుల్ టెలిస్కోప్. ఏమో మరి ఆ ఎవిడెన్స్ ఏమని ఇవ్వండి. 1929 లో ఆ ఎవిడెన్స్ ఇవ్వండి. ఏ సైంటిస్ట్ అలా చెప్తున్నాడు? ఎందుకంటే నాకు తెలిసి ఏ సైంటిస్ట్ అలా చెప్పలే. చెప్తే వాడికి కొంచెం స్క్రూలెస్ అనుకుంటారు. టైమ్ స్పేస్ మ్యాటర్ కి అతీతంగా ఉన్నాడు గాడ్ ఆఫ్ ద బైబుల్. ఎవ్రీ అదర్ రిలీజియన్, you have not studied other religion kada, so leave it. You have not studied any other religion. I'll send you their quotations. See, Anil garu, ఒకటే ప్రాబ్లం ఏంటంటే you have studied only Bible, so talk about Bible. You don't say that you have not studied other religions. Let me finish. Another out of 10,000 religions lo, there is only one book that declared this, which is confirmed Bible, which is confirmed Bible. That is your belief. Adi belief god, adi destroyed every other religion. It has destroyed by sword. Every other religion ni దేశం మీద పడి కత్తులు పెట్టి అందరిని మతం మార్చారండి. 100 దేశాలను నాశనం చేశారు క్రిస్టియన్స్. those are Christian activities. I would take crusaders. వాళ్ళు మూర్ఖులు కాదు, definitely వాళ్ళు దురాక్రమదారులు కాదు. Even today నేను అన్నదేమంటే 1 minute నేను అన్నదేమంటే సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన నేను అన్నదేమంటే ఈ రూట్ బట్టి ఫ్రూట్, ఈ ఐడియాస్, ఎవ్రీ రిలీజన్ ఒక ఐడియా అనుకుంటే, క్రిస్టియానిటీ ఒక ఐడియా అనుకుంటే, ఈ ఐడియాలు ఎక్కడ సో చేసినామో వాటి వల్ల వచ్చిన ఫ్రూట్ ఏంటి ఇవి మనం మాట్లాడుకుంటే, ఐడియా అనుకుంటే హిందూస్ ఒక ఐడియా, ఈ ఐడియా తీసుకుంటే నేను అన్నదేమంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే మనం నదులను వర్షిప్ చేస్తూ వచ్చినాము, ప్రకృతిని వర్షిప్ చేసినాము అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అట్లా అని? మనకి హిందూయిజం నాకు అర్థమైంది అంటే, మీకు చదవలేదు కదా. యూనివర్స్ Can you show me this claim in my book? నేను అన్నదేమంటే when I'm saying this that you see God in everything, am I right or wrong? What? Because my God is everywhere. In everything. He is everywhere. He is everywhere. He is everywhere every time. He is everywhere in everything. In everything. మీలో కూడా ఉన్నాడు. So ప్రాబ్లం ఏంటంటే మీరు దారి తప్పారు. ఆ ఫండమెంటల్ మిస్టేక్ అంటున్నా నేను. ఆ ఫండమెంటల్ మిస్టేక్ ని బట్టి మనం సృష్టిని పూజించుకుంటూ వెళ్తా ఉంటే అదర్ కంట్రీస్ లో ఉన్న కాన్సెప్ట్ వేరు ఉంది కాబట్టి, ఎలా ఉంది? బికాస్ వాళ్ళకి ట్రాన్సెండెంట్ క్రియేటర్ ను, వాళ్ళ క్రియేటర్ ఏంటంటే హీస్ బియాండ్ టైం అని మొత్తం అందరినీ చంపేది బైబిల్లో ఉంది. అంటే ట్రాన్సెండల్ క్రియేటర్ సుప్రీం గాడ్ కాబట్టి కత్తులు పట్టుకొని 100 దేశాల మీద పడి మొత్తం అందరినీ వేసేయచ్చు, అందరినీ దోచుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ బైబిల్ గాడ్ సేస్. అన్నదేమంటే బ్రిటిష్ వాడు మన దేశం నుండి దొంగతనం, ఆడు దొంగ, నీచుడు, నికృష్టుడు. స్పానిష్, పోర్చుగీస్ ఎవరైతే అమెరికా మీద పడి అక్కడ ఉన్న నేటివ్ ఇండియన్స్ ని చంపారో, ఇక్కడ మన గోవాలో చంపాడో వాడు నీచుడు. వాడు నీచుడు. సో వీడు తెచ్చిన మతం కూడా నీచమైంది. వీడు తెచ్చిన మతం కూడా నీచమైంది. ఇప్పుడు వాడు నీచుడండి. వాడు చదివే కదా అలా అయ్యాడు బైబుల్ ని. ఇప్పుడు వాడు బైబుల్ చదివి నీచుడు అయ్యాడు. వాడు తెచ్చిన మతం కూడా నీచమైంది. సగం చదివి నీచుడయ్యాడు అంటే వాడు బైబుల్ చదవలే. బైబుల్ సగం చదివి తెలిసి తెలియక నీచుడయ్యాడు. గ్రాడ్యువల్ గా పీపుల్ హూ స్టడీడ్ ఇట్ బిగన్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ బిగన్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ కేమ్ అప్ విత్ ఐడియాస్ సేయింగ్ హే ఆల్ మ్యాన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. ఈక్వల్ అయితే ఎందుకు చంపాలండి? స్లవరీ నౌ అని అబ్రహాం లింకన్ ఫైట్ చేశాడు. ఈక్వల్ అయితే
చేస్తే ఎందుకు చంపుతారండి? See, sir, it is a timeline that is happening here. So, according to Anil Kumar, how much percentage of Christians understood Bible? You need to understand that there is a concept called timeline. Okay, and progressive thought that is happening. Right? Even for Hinduism, there is a timeline. There is no timeline in Hinduism. No. You have a timeline. There is no timeline. From 316 trillion years timeline. It is unlimited. Unlimited. It is anadi. సో ఒక పని చేద్దాం, మీకు హిందూయిజం తెలుసు అన్నారు కదా, బ్రహ్మగారి ఏజ్ ఎంత ఉంటుందో చెప్పండి. లెట్ మీ జస్ట్ ఫిక్స్ దిస్, లెట్ మీ ఫినిష్ దిస్. అంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే దగ్గర ఎందుకంటే ఒక మాట ఏంటంటే వి బికమ్ లైక్ ద గాడ్ వి వర్షిప్ అని ఒకటి ఉంది. సో వాళ్ళ గాడ్ ఈస్ ట్రాన్సెండెంట్ క్రియేటర్ కాబట్టి when they look at the nature, they looked at it as a nature. They didn't look నేచర్ యాజ్ గాడ్. వాళ్ళు రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడలేదు. బికాజ్ వాళ్ళకి ఫస్ట్ లైన్ ఏంటంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సో హీ ఈస్ నాట్ ద నేచర్, హీ ఈస్ బియాండ్ నేచర్. హీ కెన్ క్రియేట్ దిస్ నేచర్, హీ కెన్ డిస్ట్రాయ్ దిస్ నేచర్ అండ్ దెన్ రీక్రియేట్ ఇట్ అగైన్ బికాస్ హీ ఈస్ ఆల్ పవర్ఫుల్. అది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబుల్. సో ఆ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ తీసుకున్నటువంటి కంట్రీస్ మన గోదావరికి వచ్చినప్పుడు దే సా రివర్ యాజ్ రివర్, వాళ్ళు డ్యాములు కడతారు. సో లెట్ మీ షో యూ. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిందిగా, మనమే బ్రిటిష్ వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పినాం, మన మోడల్ ని కాపీ చేసుకున్నారు. సో లెట్ మీ టెల్ యూ బ్రిటిష్ రికార్డ్స్. అనిల్ గారు ఒక నిమిషం, ఐ విల్ షో యూ బ్రిటిష్ రికార్డ్స్ వేర్ దే ఆర్ సేయింగ్ దట్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు ట్రాన్సెండల్ గాడ్ ని తీసుకొచ్చి దుర్మార్గాలు చేశారు, ట్రాన్సెండల్ క్రియేటర్ ని తీసుకొచ్చి దుర్మార్గాలు చేశారు. ఇమినెంట్ క్రియేటర్ ఇక్కడ బట్టి అక్కడ ట్రాన్సెండెంట్ క్రియేటర్ కాబట్టి వాళ్ళ ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఎందుకంటే వాళ్ళ గాడ్ అతీతంగా ఉంటాడు వీటన్నిటికీ. సో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. మీరు చెప్పింది కాంట్రడిక్టరీ ఉంది. ఫస్ట్ మీరు ఏమన్నారు? ఇమినెంట్ అంటే మీకు తెలుసు కదా. మీరు ఏమన్నారంటే బైబిల్లో చెప్పబడిన గాడు ట్రాన్సెండల్ గాడు, అయిన గుణాలే వీళ్ళకి వచ్చినాయి అన్నారు. వాడు ఏం చేశాడు? లక్షల మంది, కోట్ల మందిని ప్రపంచంలో చదివాడు. సో బైబిల్లో ఉన్న గాడు దుర్మార్గుడు కాబట్టి ఆ దుర్మార్గమే వీళ్ళకి వచ్చింది, కోట్ల మందిని చంపారని మీరు చెప్తున్నారు, అంతేనా? అదే కాన్సెప్ట్ ఏంటంటే బైబిల్ గాడు దేశాల మీద పడి అందరినీ చంపండి, నరకండి, దోచుకోండి అన్నాడు. వీళ్ళు వచ్చి అదే చేశారు అంటున్నారు మీరు. ఒకటండి, ఇప్పుడు ఏమంటే రిఫార్మేషన్ వచ్చింది 16th century, వాళ్ళు పోరాడి బయటకు వచ్చేసి అది ఒక కల్ట్ మీద ఇంకో కల్ట్ ఫైట్ చేశారండి. దానికి మాకు సంబంధం లేదు. ట్రాన్స్ఫర్మేషన్ రావటము, అక్కడ నుండి ఎకానమీస్, అక్కడ నుండి దీస్ నేషన్స్ ఆర్ బిల్ట్. ఈ నేషన్స్ ఆర్ బిల్ట్ ఆన్ సమ్ ఫండమెంటల్ ఫౌండేషన్ వాల్యూస్. సో హౌ వాస్ యూకే బిల్ట్? హ్యూమన్ డిగ్నిటీ. హౌ వాస్ యూకే బిల్ట్ అండి? ఈక్వాలిటీ, లా. హౌ వాస్ యూకే బిల్ట్? ఇద్దరు ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. చెప్పండి, హౌ వాస్ యూకే బిల్ట్? See, there's some, there's some 4-5, fundamental things. చెప్పండి ఎట్లా? హౌ వాజ్ యూకే బిల్ట్? యూకే అని కాదు, like foundational. Okay, we'll go to America. How was America built? Again, this concept. So which concept? Like the way they look at God, the idea of God. అదేనండి, నేను ఐడియా ఆఫ్ గాడ్ చెప్పట్లే. How is America built? అమెరికాని ఇప్పుడు అమెరికా సూపర్. ఒక నిమిషం అనిల్ గారు, మీరేమన్నారంటే అమెరికా గ్రేట్ కంట్రీ అంటున్నారు. సో ఇప్పుడు అది ఎలా బిల్డ్ అయింది చెప్పండి నాకు. హౌ ఈజ్ అమెరికా గ్రేట్ నౌ? Let me just give you the introduction part. 4 ఏంటంటే who God is. Transcendent, creator, all powerful, all knowing, moral, all of that. Which moral? All kinds of moral. What moral? Like moral, right, wrong. They did black slavery. They killed all Red Indians. Red Indians ఉన్నారు కదా, వాళ్ళని చంపేశారు, నరికేశారు, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దిస్ ఇస్ హౌ యూ బిల్డ్ అ కంట్రీ. Those are called allegations. Allegations ఏముందండి? Do you want me to show American records? We got to agree to that we go on the truth basis. So let me show you. Truth ఏంటంటే, let me show you what Christians wrote about America.
That will be one-sided again. See, I will tell you what Christians wrote about America. see, that will be one-sided actually. When America was invaded by Columbus wrote in his own records that they killed a lot of Red Indians there. Yeah. The Red Indians were very nice that's a people very and big debate. Red Indians were very nice people అని కొలంబస్ రాసుకున్నాడు. See, అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశాడు. That's a big debated issue. చిన్న పిల్లల్ని కూడా చంపారు. They used to train dogs which used to kill small kids of Red Indians. Is this how America is built? See, then under them. You will build countries by killing the natives. You will build countries by killing the natives and occupying it. See, that is like 270-60 years back what has happened. See, this is how America is built. America is built by killing the natives. American Constitution is written by scholars from the Bible. Constitution built America. Let's get to the academic side. మీదంతా వాట్సాప్ జ్ఞానం నాకెందుకండి? America is built on what? It is built on looting people. America is built on American Constitution. It is not built on American Constitution. It was built on killing native people. Lakhs of them. Lakhs of local Red Indians were killed and America was built on those foundations. See, that is one side of the story. That is the story. That is the only story. There has to be truth there. That is the only story. There is other side to that. You went to Africa, you killed the native blacks, you enslaved them, you made them slaves, you sold them in the open market. And country is built on the Constitution. Period. America is built on the Constitution of American Constitution, which by killing the natives. Constitution came in active once they got independent from the British. You eliminated all the locals and you build your country on dead bodies of native Red Indians, and you are saying that you are building America. Shame on you, Andy. Shame on you, Andy. Shame on you, Andy. The Holocaust of natives. అమెరికా నుంచి 45 లక్షల కోట్లు దోసుకుపోయి ఆడు యూకే కట్టుకుంటే అది గ్రేట్ అంటున్నారా మీరు? Shame on you, Andy. I'm talking about. I don't want this kind of loot, Andy. I'm talking about nations are built on belief systems. It is built on dead bodies. Belief systems build countries. American countries were built on dead bodies of people. Does nations build on ideas or not? It is built on dead bodies. No, your religion was built on dead bodies. Ideas. Your religion was built on dead bodies of people. Let's agree to this. See, ideas. Every religion is an idea, a belief system, a root which produces the fruit. మనం అక్కడ ఎగిరి అయినాం ఫస్ట్, whether it is Buddhism, Christianity, Islam, idea is so just. It is not idea, Andy. It is terrorism. It is outright terrorism on the basis of which you are killing all the native people. You are looting them. You are occupying their lands. And you are saying that you are building countries. See, that's a big debated issue. ఎంత షేమ్లెస్ ఉంటే ఈ మాట అనగలరండి ఎవరైనా? There are a lot of places. ఎంత షేమ్లెస్ ఉంటే ఈ మాట అనగలరండి? See, I'm not taking American side or Red Indian side here. We don't know. It's a debated issue there. You tell me, you show me one top countries in Africa which are rich. 1 minute, sir. 1 minute. Do you believe that there is a law in the war? ధర్మం ఉంటుందా? యుద్ధానికి ధర్మం ఉంటుందండి, దోచుకోవడానికి ధర్మం ఉండదు. మీరు ఒక దేశాన్ని ఆక్యుపై చేసి నేటివ్స్ అందరినీ చంపేసి అది ధర్మం అంటారా? ఎంత యుద్ధ నీతి కాదండి, ఆక్రమించి చంపారని యుద్ధ నీతి ఎట్లా అంటారండి? Even today, Russia is trying to occupy Ukraine. We all go. యుద్ధానికి ఒక నీతి ఉంటుంది. Americans were there. The Red Indians were there. So we don't exactly know what actually happened. I will tell you because I have all the books with me. యుద్ధ నీతి అనేది తెచ్చినప్పుడు, యుద్ధ నీతి ఎప్పుడు వస్తుంది అంటే ఇద్దరు అపోనెంట్స్ ఉన్నప్పుడు ఒకరొకరు ముందుకు నిలబడి కాంప్రమైజ్. అనిల్ గారు లెట్ మీ క్లారిఫై. యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే కత్తులు పట్టుకొని అటు ఇటు నిలబడి యుద్ధం చేస్తే దానికి ఒక ధర్మం ఉంటుంది.
వాడు వాని ఇంట్లో ఉంటే వాని ఇంట్లోకి పోయి వాడిని చంపేసి వాడిని దోచుకుంటే అది ధర్మం ఎందుకు అవుతుంది, యుద్ధం ఎందుకు అవుతుంది? అది ఆక్రమణ అంటారు, దోచుకోవడం అంటారు దాన్ని. మొత్తం అన్ని వాళ్ళని కత్తి పెట్టి మతం మార్చి మారనోని చంపేశారండి కత్తులు పెట్టుకొని. మీరు నాకు స్టోరీలన్నీ వాట్సాప్ స్టోరీలు చెప్తారేంది, నాకు వాట్సాప్ స్టోరీలు చెప్తారేంటండి? నాకు ట్రుత్ కావాలండి, వాట్సాప్ స్టోరీలు వద్దు నాకు కావాలా. అమెరికా వాస్ 12 colonies declared independence from UK, became an independent country, and that country is built on their constitution. That constitution came out of the Bible, because out of 38 people who wrote that, 36 were scholars who studied the Bible. So our constitution batti America became a great nation. America has not become great by its virtue. It has imported all scientists from Israel, from Germany, అక్కడికి అన్ని తీసుకొని వాళ్ళ టెక్నాలజీని వాడుకొని గ్రేట్ అయింది. It has not become great by Bible. It has become great by robbery. Because it has Constitution of America, it has become great by bribery. It has become great. Admit the truth. It has become great by exploiting other people. No. See, American Constitution మనకంత సీన్ లేనప్పుడు, మనకంత ఇది లేనప్పుడు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ allowed that kind of accommodation. It has allowed exploitation even today. వైట్ల మధ్యలో బ్లాక్ల మధ్యలో డిస్క్రిమినేషన్ ఈ రోజుకి అమెరికాలో ఉంది. Definitely. A black cannot become a president until Obama. A woman cannot become president ఇప్పటికి కూడా, నేటికి కూడా. You are saying that America is great because of Bible? కాన్స్టిట్యూషన్ ఎలా మాట్లాడతారు అనిల్ గారు, మీరు ఎలా మాట్లాడగలరండి? ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్పగలరండి? సార్, మనం నిజాలని మనం కళ్ళు మూసుకుంటే అవి అబద్ధాలు కావు. కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు మీరు. నేను అంటుంది ఏంటంటే, కంపేర్ టు ఆల్ అదర్ నేషన్స్ దట్ ఆర్ దేర్, నేను మాట్లాడుతుంది ఏమంటే, see right now let's compare the global economies, global freedom, press freedom, and every area లో అన్ని మనం ప్రెస్ ఫ్రీడమ్ ఏం మాట్లాడతారండి? మొన్న ట్రంప్ మీద ఎవడో ఒక మాట మాట్లాడితే FBI రేడ్ అయ్యి ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఏం ఫ్రీడమ్ మాట్లాడుతున్నారు మీరు? ఏం ఫ్రీడమ్ మాట్లాడుతున్నారండి అమెరికాలో? ఒకడు ఎవడో అణ్వాయుధాలు పుచ్చుకున్నారని దేశం మీద పోయి బాంబులు వేశారు. ఏం ఫ్రీడమ్ మాట్లాడతారండి మీరు? ఇరాన్ మీద పోయి బాంబులు వేశారు. మీరు ఏం ఫ్రీడమ్ మాట్లాడతారండి? పర్సనల్ అజెండా మాట్లాడండి సార్. ఈ సొల్లు కబుర్లు చెప్పొద్దు నా దగ్గర. బైబిల్ ఫ్రీడమ్ అని, ఎకనామీ అని, ఈ సొల్లు కబుర్లు నాకు చెప్పొద్దు. అమెరికా ఇస్ నాట్ బిల్డ్ ఆన్ బైబిల్. It was built on the dead bodies of Red Indians. It was built on Native American dead bodies. Okay, that was a page in the American history. It is the history. This is the history of America. America or any country. అమెరికాలో ఉన్న దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శవాల మీద కట్టుకున్నారు. వాళ్ళ శవాల మీద కట్టారు. Constitutions of the countries build their countries. మనకున్న కాన్స్టిట్యూషన్ మన దేశం కడుతుంది. మన కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలుసు కదా మీకు. మన కంట్రీ వేర్ వి ఆర్ టుడే, అది ఆ టైంలో చేసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఏ దేశమైనా న్యాయంగా డెవలప్ అవ్వాలి. కానీ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని దుర్మార్గాలే. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రష్యాతో యూరోప్ దేశాలు ఆయిల్ కొంటాయి. ఈ రోజుకి పొలిటిక్స్లోకి వస్తున్నాను నేను. రష్యాతో దగ్గర ఆయిల్ కొంటారు యూరోప్ దేశాలు. అదే అమెరికా కొంటే ట్యాక్స్ ఇస్తారు. వీళ్ళు నీతులు మాట్లాడతారండి, వీళ్ళు నీతులు మాట్లాడతారా? వీళ్ళు నీతులు చెప్తారా? అజెండా అని మాట్లాడండి సార్, బైబిల్ కి దాన్ని అప్లై చేయకండి. ఏమంటే ఎకానమీస్ డెవలప్మెంట్, ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే, స్టాటిస్టిక్ గ్లోబల్ గా తీసుకుంటే, డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఇవన్నీ మనం చూసుకుంటే
వేర్ ఈజ్ ఎవ్రీ అదర్ కంట్రీ. నేను మాట్లాడుతామంటే ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్సో వెరీ పూర్, క్రిస్టియన్ కంట్రీ వెరీ పూర్, ఇస్లామిక్ కంట్రీస్ వెరీ పూర్. ఇవన్నీ మనం చూసుకుంటే నేను అర్థమంటే అది ఎందుకు డెవలప్ కాలేదు అంటే బైబుల్లో గొప్పతనం లేదు, అందుకే డెవలప్ కాలేదు. అంటే బైబుల్లో ఉన్న దేశాలు డెఫినెట్లీ అడ్వాన్స్డ్ ఉన్నాయి ఒకటి. అండ్ బైబుల్ ఈస్ కంపీటబుల్ విత్ సైన్స్ ఉంది. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఐ వాజ్ లుకింగ్ అట్ యువర్ వీడియోస్ అండ్ ఆల్ దట్, హ్యూమన్ ఆరిజిన్స్ లోకి వెళ్తే సైన్స్ సపోర్ట్స్ ద బైబుల్. It doesn't support Bible. Absolutely supports the Bible. If there is anybody not in Telangana, Andhra, throughout the world లో టాప్ స్కాలర్ ఉంటే నా ముందు కూర్చోబెట్టండి, బైబుల్ ఫస్ట్ పేజ్ వాడు దాటితే ఛాలెంజ్ అండి. ఇవి కొరిగించుకుంటాను, ఇది కొరిగించుకుంటాను. బైబుల్ ఫస్ట్ పేజ్ ని దాటమానండి. మీ బైబుల్ కాలేజ్ లో ఉన్న టాప్ స్కాలర్ ని పట్టుకరండి, అని బట్టలు కూడా తీస్తా. హ్యూమన్ ఆరిజిన్స్ బైబుల్ కన్ఫర్మ్స్ సైన్స్, సైన్స్ కన్ఫర్మ్స్. 6000 సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడంటే అంతకన్నా పెద్ద కామెడీ ఉండదు. 13.82 అనేది ఈజ్ ఎన్ అగ్రీడ్ థింగ్. లేదండి, that's an established thing. అనిల్ గారు, మీరు నాలాంటి స్కాలర్ దగ్గరకు వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానం ఇస్తే నేను తీసుకొని సార్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానం. యువర్ బైబుల్ షుడ్ సపోర్ట్ వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్. బైబుల్లే పెద్ద దేశాలు కట్టింది అనేది. బైబుల్ క్రిస్టియన్ దేశాలు ఈ రోజు తయారయ్యాయి అంటే లూటీల వల్ల, దోపుడు వల్ల. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ బట్టి అండి, లూటీలు కాదు. ద బిలీఫ్ సిస్టమ్ దే క్యారీడ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ దిస్ కంట్రీస్ ఆర్ బికమ్. ఈ రోజు క్రిస్టియన్ దేశాలు ఎందుకు రిచ్ ఉన్నాయంటే దోపిడీ చేసి ఆక్రమించుకొని కట్టుకున్నారు. ఈవెన్ యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వందల దేశాల మీద. ఇప్పుడు ఎందుకంటే మా దేవుడు దోపిడీ చేయమని చెప్పడు, సనాతన ధర్మంలో ఉన్న దేవుడు దోపిడీ చేయమని చెప్పడు. బైబుల్ దేవుడు చెప్తాడు దోపిడీ చేయద్దు అని క్లియర్ గా ఉంటుంది. సో దానికి యుద్ధ నీతి ఉంటుంది, దానికి లాస్ ఉంటాయి. There is no question at all. Let me give 5 points what I see why these countries are built. ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఒకటి బైబుల్ ప్రమోట్ చేస్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఈక్వాలిటీ ప్రమోట్ చేస్తే వందల దేశాల మీదకి పడి చంపరు. అయిపోయింది. చెప్పండి నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ నేషన్స్, ఎందుకంటే మన దేశానికి వచ్చి స్లేవరీ చేశారు, మన వాళ్ళని స్లేవ్స్ గా పట్టుకున్నారు, బ్లాక్స్ ని స్లేవ్ గా పట్టుకున్నారు. సో ఆ పాయింట్ ఎగిరిపోయింది. నెక్స్ట్ పాయింట్, ఈక్వల్ గా చూడండి. మనుషులు ఈక్వల్ అయితే స్లేవరీ చెయ్యరండి, బ్లాక్ వాళ్ళని స్లేవరీ చేయరు. అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. మనకి హిందూయిజం లో ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ కాదు, అది వర్ణ సిస్టమ్. ప్రతి సమాజంలో వర్ణం ఉంటది. వర్ణము లేనిది బిజినెస్ బిల్డ్ కాదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. అక్కడ ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, స్లేవరీ వేరండి, స్టాటా వేరు. ఈ కంట్రీస్ డెవలప్ కావడానికి 5 పాయింట్స్. ఒకటి ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈక్వాలిటీ బైబుల్లోనే లేదండి. బైబుల్లో స్లేవరీ ఉంది, సెక్స్ ఉంది, బూత్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని మీరు అనుకుంటున్నారు. అలా నిజంగా ఉంటే బ్లాక్స్ ని స్లేవ్ చేయరు. బైబుల్లో ఉన్నాయి, బ్లాక్ ని స్లేవ్ చేయరు. మీరు క్రియేట్ చేశారు కానీ స్లేవరీ చేయరు. ఎగిరిపోయింది. నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళండి. బైబిల్లో ఉండటం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. అది ఎవరు చేయరు, మీరు కూడా చేయరు. జీసస్ కూడా చెప్తాడు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నా, మీరు యాజ్ ఎ ఇండియన్ యూ క్యాన్ నెవర్ బికమ్ ఏ వైట్. వాటితో ఈక్వల్ కాలేరు మీరు. వైట్ క్రిస్టియన్ కి ఈక్వల్ కాలేరు మీరు. వాడు మిమ్మల్ని తీసుకొని మీ కాళ్ళ దగ్గర పెడతాడు, అని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. దిస్ ఈస్ వాట్ దే డిడ్ వెన్ దే కేమ్ టు ఇండియా. మన దళితులని స్లేవరీ చేసి కాళ్ళు తిప్పించుకున్నాడు తెల్లోడు. ఒప్పుకోదది, బైబుల్ ఒప్పుకోదది. మన ఈ బైబుల్ అందరూ ఈక్వల్ అంటే ఒప్పుకోదండి అని ఒప్పుకోదది. బైబుల్ ఒప్పుకుంది, స్లేవరీ చేశారు. వాళ్ళు చేశారు అనేది పక్కన పెడదాము. బైబుల్ ఏం చెప్తుంది అనేది చూస్తే బైబుల్ అందరు ఈక్వల్ అని చెప్పేసి చెప్పదు. అదే చెప్తున్నా. మీరు బైబుల్ చదవలేదు కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. Another challenge. Chapter 127. This Bible,
this Bible is only for Jews. It is not for you. It is not for me. I am ready to challenge. I am challenging. 127లో నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. బైబుల్ అనేది కేవలం యూదులకు మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మెంట్ ఫర్ పీపుల్ ఇన్ యూరోప్ లో ఉన్న వాడికి ఎవరికి కాదు. There is a problem. So you're looking at Bible 6000 history, Moses ruled, and then Jewish people came, Israelites came. You're looking at this, right? From See, Moses. Adam అనేది fake story. One minute. Adam never existed. Abraham never existed. Moses never existed. Adam existed. He never existed. If they existed, show me proof. Science proves that They never existed, andi. Human beings have a common ancestors. You know, when we all go back to one couple, the first couple, which confirms, which complements the Bible only. Science never agrees. Science agrees that. You please go ahead and do the research on it. I'll send you papers on it. I have done papers. No, you've not I am done ready it. to debate. You can come down anytime. No. I will prove you wrong. You know, Adam and Anytime. the first couple. Anytime. Show me that Adam existed. One evidence. I am done. Science అండి, సైన్స్ లో ఉంది. ఒకటే ప్రూఫ్ చెప్పండి. ఆదాము ఉన్నాడు. Finish 5 points. One is all human beings are equal. That's one. Then number 2, and then the rule of law and justice that came out of the Bible that built great nations. Which law? The law that we apply to even in Indian constitution. Which law? Law, చట్టం. ఏం చట్టం అండి? మనం వాడే చట్టం. అరే ఎగ్జాంపుల్ ఇవ్వండి. జ్యుడిషియరీ సిస్టమ్ అంటారు. జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్కడ వచ్చింది? ఏం రాలే. అది వస్తే పంటికి పన్ను, కంటికి కన్ను, నరుకు, చంపు, దోచుకో ఇదే ఉండాలి. కాన్స్టిట్యూషన్ లో అది లేదు కాబట్టి అది బైబిల్ నుంచి రాలేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కి వెళ్ళండి. Deuteronomy 16:20 లో ఫాలో జస్టిస్ అండ్ జస్టిస్ అలోన్ బైబిల్ టాక్స్ అబౌట్. ఫాలో జస్టిస్ అది కంటెస్ట్ లో చదవాలి. కంటెక్స్ట్ లో ఏం కంటెస్ట్ అది? ఏం కంటెస్ట్? బైబిల్ చెప్పేది ఏమంటే Deuteronomy is given to only Jews. It is not for you and not for me. Deuteronomy is given to Jews. It is only given to Jews. It is not for you and me. See, Bible is the book of the beginning till the end. It is only for Jews. It is given for the human being. It is given to Jews. 5 points why Bible build great nations. One is everybody is equal. Number 2, follow justice. Because of this principle, nations like America, South Korea, all these become prosperous countries. Compare that with Hinduism. Manusmriti sanctions inequality, punishment based on caste. Give me evidence. Give me one sloka. You should be knowing it. Sloka ఇవ్వండి. నేను ఇస్తాను కావాలంటే. ఇప్పుడు ఇవ్వండి. Or withdraw the statement. ఉందా లేదా అది? ఇప్పుడు either you give the statement or you withdraw the. మనుస్మృతి. ఒక్క నిమిషం అనిల్ గారు. ఒక్క నిమిషం. You stop there right now. Either you prove it here or withdraw your statement. Okay, I'll give you the sloka. Withdraw the statement now. I'll give you the sloka. You withdraw the statement. See, these are like, anybody can just go and then. You withdraw the statement or give evidence. No, sir. I'll see. You can see right now everything is in the palm of people. Go and ask ChatGPT. It just gives you. You give it now. It just you gives give it now or withdraw your statement. Right and left for everybody. You withdraw your statement or give evidence see, now. It is definitely there. Take your time. What I'm saying is, it is now. It is in everybody's hand now. Give me evidence. ChatGPT's kelli. You give evidence. Adigithe. You either give evidence or withdraw your statement. Yeah. I have given enough evidences about Christianity of how it looted people. I have given enough evidences. Evidence, a sloka you wanted? I will also show you how irrigation was copied from us. British have copied our irrigation system. Because in 1st century, 2nd century, there were enough dams in India. These dams were copied by British. I am not telling this. British records are telling this. Definitely. You go and check British records. So Indian history, Indian origin, look into kuda. I was hearing you, Indian origin, kuda. 65,000 years ago, Africans were first. That is scientific data, DNA data. There are a lot of differences in that also. So 65,000, 11,000, 1800. అవన్నీ పాత పేపర్లు అండి. ఇప్పుడు కొత్త పేపర్లు వేరే వచ్చాయి. అవుట్ ఆఫ్ థియరీ కూడా కొట్టేస్తున్నారు ఇప్పుడు. సో నేనన్నదంటే యువర్ టైమ్ లైన్ దట్ యు ట్రై టు ప్రమోట్ విచ్ ఇస్ trillions of years is nullified. And scientifically there is no evidence for it. మీరు స్టేట్మెంట్ లో ఇవ్వద్దండి. Is there a scientific base? అనిల్ గారు
మీ వాట్సాప్ స్టేట్మెంట్లకి నేను ఒప్పుకోను. ఐదర్ గివ్ ఎవిడెన్స్ ఆర్ విత్డ్రా యువర్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న టైం లైన్స్ కి ఇప్పుడు మనుస్మృతి నాకు చూపెడుతున్నారు. మనుస్మృతికి శ్లోక ఋగ్వేదంలో 10:90 అంట పురుష సూక్త ఏముంది? The Brahmin was his mouth, the Kshatriya was made in his arm, the Vaishya his thigh, the Sudra was born from his feet. ఏమర్థమైంది? Clear divine sanction. ఏమర్థమైంది చెప్పండి. Sudra was lowest. అనిల్ గారు ఏమి అర్థమైంది ఆ స్టేట్మెంట్ లో? Sudra was the lowest. అని ఎక్కడుంది అక్కడ? From the feet. అక్కడ ఎక్కడుంది? అది Sudra was. He is lowest అని ఎక్కడుంది? He is born from the feet. అక్కడ అని ఎక్కడుందండి? ఎవరి ఫీట్ నుంచి పుట్టాడు? Like, you know, ఎవరి ఫీట్ నుంచి పుట్టాడు? Purusha. Who is that Purusha? Like Brahma. Who is Brahma? Creator, right? Who said? బ్రహ్మగారని ఎవరు చెప్పారు అక్కడ? ఆ మంత్రం అండి ఋగ్వేద 10:19 పురుష సూక్త. It is పురుషుడు అంటే ఎవరు? పురుష సూక్త. Like పురుష సూక్తం అంటే ఏమిటండి? అనేది ఏమర్థమైంది? లోయెస్ట్ అని ఎక్కడుంది అక్కడ? Let's get to the next one. Sudra cannot study the Vedas. నేను చెప్తున్నది ఏమిటండి? నేను అడుగుతున్నది ఏంది? మీరు చెప్తున్నది ఏంది? శూద్రుడు ఇన్ఫీరియర్ అని ఎక్కడుంది ఆ మంత్రంలో చెప్పండి. కాళ్ళ దగ్గర నుంచి శూద్రుడు పుట్టారని ఎక్కడుంది అలా మంత్రంలో చెప్పండి. శూద్రుడు కాళ్ళ నుంచి పుట్టాడు అని ఎక్కడుంది ఆ మంత్రంలో చెప్పండి నాకు. ఇక్కడ ఋగ్వేద 10:90లో ఉందంట శ్లోకంలో. ఏముంది? వాట్ డస్ ఇట్ మీన్? The Sudra was born from his feet. ఎవరి పాదం నుంచి పుట్టాడు? ఎందుకు పుట్టాడు? His mouth, the Kshatriya made his arms. This is called classical Google జ్ఞానము. This is called classical WhatsApp knowledge. ఈ శ్లోక మీరు ఇంటర్ప్రిటెడ్. So if you want to study సనాతన ధర్మం ఆర్ వేద, ఏ బుక్ చదవాలి? చదివారా? ఋగ్వేదం చదివారా? Why do you want? See, I respect you a lot. I respect you. You are insulting yourself. You are showing that all your knowledge is based on Google. See, I pity you అండి. Pity you కాదు అంటే see, you can study and then you can give your own interpretation of the text. Me personal interpretation మీరు ఇవ్వచ్చు, definitely. There is only one interpretation of truth. The truth has only one interpretation. గూగుల్ జ్ఞానము, వాట్సాప్ జ్ఞానము ఇది మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుందండి. చాలా దరిద్రంగా ఉంటుంది. కావాల్సింది have we not treated the Dalits or Sudras untouchable? Have they not suffered? Have they not kept outside the villages? So show me one evidence. Show me one evidence. Ambedkar is evidence for that. Show me one evidence which says that Shudras had to be treated illy in my scripture. They were treated, right? ఇక్కడ చూపెట్టండి. The scriptures చూపెట్టండి. I need to see like what. చూపెట్టండి. అంటే see, it is just saying ఇక్కడ. I will show you from Ambedkar's book that Shudras insulted Brahmins. One second. Let me just finish this. Let me complete. There is no point in showing all that Google జ్ఞానం to me. One minute. అది పక్కన పెట్టేయండి. ఎందుకంటే this is not how I debate. ఒక నిమిషం దాని పక్కన పెట్టండి. దట్ ఈస్ నాట్ ట్రూత్, దట్ ఈస్ వాట్సాప్ నాలెడ్జ్. పక్కన పెట్టేయండి దాన్ని పక్కన పెట్టేయండి. దాన్ని పక్కన పెట్టేయండి సార్. దాన్ని పక్కన పెట్టేయండి. దట్ ఈస్ వాట్సాప్ నాలెడ్జ్. దట్ ఈస్ వాట్సాప్ నాలెడ్జ్. దట్ ఈస్ వాట్సాప్ నాలెడ్జ్ అండి. That is WhatsApp knowledge. You are saying. I am quoting Ambedkar. Are you saying everybody is equal in Hinduism? That's 1 minute. Are you saying that? 1 minute. Let me quote Ambedkar. Let me quote Ambedkar.
Ambedkar quotes in one of his book that in Tamil Nadu, Brahmins were insulted by Shudras. So, do Brahmins become inferior? అక్కడక్కడ చదువు ఒక్క నిమిషం అండి, మీకు పాయింట్ అర్థం కావట్లేదు. కాంటెక్స్ట్ లో అనిల్ గారు, I have to terminate, I have to stop this debate. I have to stop this debate because మీ నాలెడ్జ్ అంతా కూడా గూగుల్ నుంచి వస్తుంది. ఇది ఫ్యాక్ట్స్ నుంచి రావట్లేదు. ట్రుత్ అని మీరు అనుకుంటున్నారండి, గూగుల్ చదివి ట్రుత్ అనుకుంటే ఎట్లా? మీ ఇంటర్ప్రిటేషన్ కెనాట్ బి ద ఫైనల్ అథారిటీ ఆఫ్ ఎనీ స్క్రిప్చర్. డాక్టర్ భాస్కర్ గారు చెప్పేదే ఫైనల్ కాదు కదా. యు చెక్ ఇట్. I am giving references. I am giving Ambedkar references. I am giving Ambedkar references. ఒక్క నిమిషం. I am giving Ambedkar references where Brahmins were insulted by Shudras. Shudras never allowed Brahmins to come into their colony. See, it's a very, very simple thing. Let me put it in three things. Why we are backward? What I think, why we are backward. ఒకటే అనేది ఏమంటే why they are advanced అనేది మీరు నాకు సో ఇప్పుడు ఒకటి అర్థమైంది కదా, వై అమెరికా గానీ యూరోపియన్ కంట్రీస్ ఆర్ రిచ్ బికాస్ దే లూటెడ్ us. That's why they are rich. Now why we are poor is because we were looted. Because we were fools. We were looted. See, why we are poor? Why we were వాళ్ళు దొంగలు. మనం ఎందుకు ఇప్పుడు నేను నా దగ్గర ఇంట్లో గోల్డ్ ఉందండి, నా ఇంట్లో గోల్డ్ ఉందండి, ఒక దొంగ వచ్చి నా దొంగతనం చేసి వాడు ఇల్లు కట్టుకుంటే వాడు రిచ్ అయిపోతాడండి. ఐఎమ్ నాట్ మిస్లీడింగ్. ఇప్పుడు నా ఇంట్లో బంగారం ఉంది, అనిల్ గారు వచ్చి దోచుకొని వెళ్తే అనిల్ గారు రిచ్ అయిపోయారు. డస్ ఇట్ మీన్ యు ఆర్ వెరీ స్మార్ట్? ఒక నైట్ వచ్చి నా ఇంట్లో దొంగతనం చేశాడు, దొంగ వచ్చాడు, ఆపలేం. అది నా మిస్టేక్ అంటే దొంగ ఈ రోజు కూడా మీ ఇంటికి దొంగ వచ్చి దోచుకపోతే ఏమంటాడు? యు ఆర్ నాట్ స్మార్ట్ అంటారా? నేను అన్నది ఏంటంటే, మీ ఇంటికి దొంగ వచ్చాడండి, మీ ఇంటిని దోచుకెళ్లారు, యూ విల్ సే అనిల్ కుమార్ ఇస్ ఎ ఇడియట్? డెఫినెట్లీ అంటారు. మీ ఇంటికి దొంగ వచ్చి దోచుకెళ్తే యు ఆర్ ఇడియట్ అని అంటారు. కదండి, నేనే సట్టుగా ఉంటే లైట్ మీద కుంకోళ్ళు ఎందుకు వస్తారు? కుంకోళ్ళు వచ్చి అంత సీన్ ఇచ్చిస్తాను. అరే దొంగ వచ్చి దోచుకొని పోతాడండి, వాడు దొంగ. Because I was a fool. You are దొంగ వచ్చి దోచుకొని వెళ్ళాడు. I didn't know how to protect. నేను ఏమంటే, see, three things are very simple ఇక్కడ. ఒకటేమంటే కాంట్రాస్ట్ ఏంటంటే, ఇక్కడ అక్కడ ఇక్కడేమంటే ట్రాన్సెండెంట్ క్రియేటర్ అనుకున్నారు, అక్కడ కోట్ల మందిని చంపారు. చంపలేదు, వాళ్ళు ట్రాన్సెండెంట్ క్రియేటర్ ని నమ్ముకొని కోట్ల మంది దోచుకున్నారు అనుకున్నారు. కాబట్టి ఈవెన్ టుడే దే ఆర్ స్టిల్ బికమింగ్ మోర్ ప్రోగ్రెసివ్, అడ్వాన్స్. దే ఆర్ లూటింగ్ us అండి. మీరు అక్కడ అర్థం కావట్లేదు. ఈవెన్ నౌ దే ఆర్ లూటింగ్. See, the concept ఏంటంటే ఇక్కడ పెయింటరు పెయింటింగ్ కాన్సెప్ట్, ఇక్కడ ఇమ్మినెంట్ క్రియేటర్ అంటారు. అన్నిట్లో దేవుడు ఉన్నారు అనగానే మనం నదిని చూడగానే మనం వర్షిప్లు చేస్తున్నాము. వాడు డ్యాములు కడుతున్నాడు, ఎలక్ట్రిసిటీ అనుకున్నాడు, ప్రపంచాన్ని వెలిగించాడు, టెలికాల్ కంప్యూటర్లు అనుకున్నాడు, అన్ని మనం వాడుకుంటాం. మనము ఇమ్మినెంట్ క్రియేటర్ పట్టుకొని స్టాగ్నేట్ అయిపోయి డిస్క్రిమినేషన్ సొసైటీలో చేసి తల కాళ్ళు ఎటు నుంచి వచ్చాడని చెప్పి మనుషులందరినీ 4 రకాలు విభజించేసేసి ఒక ఊరు బయట పెట్టేసేసి ఒక డిస్క్రిమినేషన్ తో ఈక్వాలిటీ లేకుండా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. Let me ask you one question. Do you know కంప్యూటర్ లో కోడింగ్ చేస్తారు కదా? కంప్యూటర్ లో కోడింగ్ చేస్తారు కదా? కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ మన దగ్గర మారినంత కాలం మనం ఇట్లా ఈ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ సైంటిఫికలీ కూడా నలిఫైడ్, పర్ఫెక్ట్లీ నలిఫైడ్. ఎందుకంటే రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ లో మన యూనివర్స్ కూడా రీఇన్కార్నేట్ కావాలి. బట్ సైన్స్ కంప్లీట్లీ డిస్మిసెస్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ దిస్ యూనివర్స్ టు బౌన్స్ బ్యాక్ అగైన్. Once it is expanding, it reaches to a different state, and there is no way that this universe is going to bounce back. Completely nullifying the idea of reincarnation. Scientifically adi delete అయిపోయింది. All the basis of all your knowledge is WhatsApp. I'll give you science. అదే కదా నేను గంట నుంచి నేను అదే అడుగుతున్నా. నాకు వాట్సాప్ వద్దండి, నాకు సైన్స్ డేటా ఇవ్వండి అంటే వాట్సాప్ నాలెడ్జ్ అంతా నాకు చెప్తున్నా. I'll give you scientific quotation data. Science who are
I'll give you some. Maybe in the next debate I'll come with all the scientists who said all this. మీరు గూగుల్ చేసి చెప్పేది ఉంటే డిబేట్ అవసరం లేదు. నేను చెప్తున్నాను. నేను అదొకటి ఇమినెంట్ క్రియేటర్ రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ కాన్సెప్ట్ ఫర్ డెవలప్మెంట్. ఏం చదివారు రీఇన్కార్నేషన్ గురించి? రీఇన్కార్నేషన్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. కారణము నేను అంటే రీఇన్కార్నేషన్ అంటే ఏంటి నాకు చెప్పండి. యు క్యారీ వాట్ యు డిడ్ ఇన్ దిస్ లైఫ్ టు ద నెక్స్ట్ లైఫ్. కర్మ సిద్ధాంతం అందులో నుంచి నెక్స్ట్. సో ఏమైనా సైంటిఫిక్ స్టడీ చేశారా దీని గురించి? జరిగేది ఏంటంటే నేను చెప్పేది ఏంటండి, మీరు బీపీ పెంచుకుంటున్నారు కానీ నేను అడిగింది ఏంటంటే రీఇన్కార్నేషన్ మీద సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశారు. సైంటిఫికల్లీ నలిఫైడ్ అనేది నాకు తెలుసు. సైంటిఫిక్ మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అనేది అని ఏ బేసిస్ మీద చెప్తున్నారు? Carl Sagan. Quote 1. Carl Sagan. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? Reincarnation. ఏమని చెప్పాడు? It takes time, I think, to find all these guys. See, that's a problem. ప్రేక్షకులు, ఈ క్రిస్టియన్ల నాలెడ్జ్ అంతా వాట్సాప్ యూనివర్సిటీలు, బైబుల్ స్టడీ యూనివర్సిటీలు ఇవే ఉంటాయండి. ఏ డేటా ఉండదు. నేను అనిల్ కుమార్ గారు చాలా నాలెడ్జబుల్ అనుకున్నా, మొత్తం గూగుల్లో వెతికి వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ ఇస్తున్నారు. సో లెట్ మీ క్వశ్చన్ కంప్యూటర్ నడవడానికి కోడింగ్ చేస్తారు, సాఫ్ట్వేర్ అంతా కూడా కోడింగ్ తో ప్రిపేర్ అవుతుంది. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ కోడింగ్? కోడింగ్ చేస్తారు కదా, దేని బేసిస్ మీద కోడింగ్ అవుతుంది? బ్రెయిన్ కాదండి. కోడింగ్ అనేది ఏ బేసిస్ మీద జరుగుతుంది? జీరోస్, వన్స్, న్యూమరికల్స్ మీద, మ్యాథమెటిక్స్ న్యూమరికల్స్ మీద కోడింగ్ జరుగుతుంది. ప్రపంచానికి కోడింగ్ ఎవరిచ్చారు? న్యూమరికల్స్ ఎవరిచ్చారు? ఏ దేశం ఇచ్చింది? జీరోలు, 1, 2లు ఎవరిచ్చారు? భారతదేశం ఇచ్చింది. ఈ సింపుల్ నాలెడ్జ్ లేకుండా జీరో న్యూమరికల్స్ వల్లనే కోడింగ్ అంతా జరుగుతుంది. ఆ కోడింగ్ ఇచ్చిందే ఇండియా. మనము భారతీయులము ఈ కోడింగ్ కనుక ఇవ్వకుంటే అసలు ఏ కంప్యూటర్ నడవదు, ఏ సాఫ్ట్వేర్ నడవదు, మీ సెల్ ఫోన్ కూడా నడవదు. నేను అనేది ఏమంటే మనకి ఇప్పుడు మత పిచ్చి ఉండొచ్చు, ప్రాంత పిచ్చి, మీది మత పిచ్చి అంటున్నా నేను. మనకి ట్రూత్ మీది మత పిచ్చి. ఇది మనకి ట్రూత్ పిచ్చి ఉండాలి. వందల దేశాల మీద పడి సంపి దోచుకొని నాది గ్రేట్ అంటున్నారు. ఇది పిచ్ అంటారు. ఇది పిచ్ అంటారు. మన భాస్కర్ మాట్లాడుతుంది ఏమంటే వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ థిక్లీ పాపులేటెడ్ రీజన్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా, చైనా, దర్ ఇస్ వన్ మీకు చూస్తుంటారు యువి సర్కిల్ అన్నట్టు. చైనా, ఇండియా, పాకిస్తాన్ 50% ఓల్డ్ పాపులేషన్ అక్కడే ఉంటారు. మిగతా అంతా 50. బట్ ఈ 4 కంట్రీస్ లోనే 50%. పాకిస్తాన్, ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. సైంటిఫిక్ గా ఒక పాయింట్ చెప్తాను. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఇండియాకనే బయలుదేరి వెళ్ళాడు. సో పీపుల్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఇంగ్లాండ్ లో ఉన్నారో, ఈవెన్ మీరు ఇంగ్లాండ్ లోనే తెల్లని మెచ్చుకుంటున్నాడు కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, హ్యూమన్ ఆరిజిన్స్ తెల్లవాడు ఎవరైతే ఉన్నాడు కదా వాడు కూడా ఇండియా నుంచి వెళ్ళిన హిందువే. వాడు డాక్టర్ అయ్యుండి ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. సైన్స్ చెప్పేది ఏంటంటే, చెప్పండి, హ్యూమన్ ఆరిజిన్స్ ఆఫ్రికాలో ప్రారంభమై 2 లక్షల సంవత్సరాల క్రితం కాలేదు, 2-3 లక్షలు సైన్స్ మాట్లాడలేదు. ఎందుకంటే ఒక పాయింట్ చెప్తా, వినండి, ఒక పాయింట్ చెప్తా, మీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆఫ్రికా నుంచి బయలుదేరి వెళ్ళారన్నారు, అవునా? ఆఫ్రికాలో హోమోసేపియన్స్ ఏదైతే బయలుదేరి వెళ్ళాడన్నారో అది మాక్సిమం ఒక 1.5 lakh పోతుంది. లేటెస్ట్ అంటే ఓల్డెస్ట్ ఏదైతే హోమోసేపియన్స్ స్కెలిటన్ దొరికిందో నర్మదా దగ్గర దొరికింది. దాన్ని నర్మదా మ్యాన్ అంటారు. సో మీరు బైబిల్ కాదు, ఫస్ట్ సైన్స్ చదువుకోవాలి. ఐ అండర్స్టాండ్ అండి. నేను అనేదేమంటే బట్ ద హ్యూమన్ ఆరిజిన్స్ నేనేదేమంటే అది కూడా రూల్డ్ అవుట్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీని కూడా ఎవరు ఒప్పుకునే సిచ్యువేషన్ లో లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను మీకు. రైట్ లో మనకున్నది హ్యూమన్ ఆరిజిన్స్ ఒక కపుల్ దగ్గర నుండి ఆఫ్రికా నుండి బయలుదేరి 65,000 years ago. బైబుల్ ఉన్నదా అప్పుడు? బైబుల్
ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అంటే ఫస్ట్ పోయేది బైబులే. 6000 years 6000 years పోయింది. 13.5 దగ్గర నేనున్నాను. అది బైబుల్లో నాకు చూపెట్టాలి. బైబుల్లో చూపెట్టాలి నాకు. బైబుల్లో సైంటిఫికల్లీ బైబుల్లో టైం లైన్ చూపెట్టండి. బైబుల్ జీనియాలజీని బట్టి ఆదాం ఎప్పటివాడు? ఫస్ట్ ఆదాం ఎప్పటివాడు? బైబుల్ ఇస్ ద ఓన్లీ బుక్ ఇన్ ద ఆదాము అనేవాడు ఎప్పటివాడండి? కంప్లీట్ చేయండి. జెనసిస్ చాప్టర్ 1 2 వాటిలో ఉన్నటువంటి క్రియేషన్ స్టోరీ ఏదైతే ఉందో which is కరెక్ట్ చెప్పారు. స్టోరీ అని చెప్పారు కదా, ఇది మాత్రం కరెక్ట్. క్రియేషన్ కరెక్ట్ స్టోరీ. ఇట్స్ ఎ స్టోరీ ఒప్పుకున్నా. ఇట్ ఈస్ 10 to 10 మార్క్స్ వచ్చిన బైబుల్ కి ఉంది. ఇది యూనివర్స్ బిగినింగ్ దగ్గర నుండి తర్వాత ఏమేమి క్రియేట్ అయ్యాయి అనేది సైంటిఫిక్లీ ఫిట్టింగ్, అండ్ బైబుల్ ఈస్ ద ఓన్లీ బుక్ దట్ గాట్ 10 to 10 మార్క్స్. యూనో ఆదికాండం అనేది టైమియస్ అనే ఒక ఆర్టికల్ ఎవరైతే ప్లూటో రాశాడో దాని నుంచి కాపీ కొట్టుకున్నారు. కాపీ పేస్ట్ బతుకులండి మీవన్నీ. ప్రతిదీ కాపీ కొట్టుకుని నాది ఒరిజినల్. 13.8 billion years ago. So we were looking at అంటే the point that we started ఏదంటే why Bible could build the great nations అందుకే మనం స్టార్ట్ చేసినాం. కాబట్టి మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం అనేది ఇమ్మినెంట్ క్రియేటరు అన్నిట్లో మనం దేవుని చూడటం బట్టి మనం వెనకబడిపోయి ఉన్నాము. రీఇన్కార్నేషన్ ఐడియా కూడా అంటే యూనివర్స్ అంతా కూడా దేవుడే కాబట్టి యూనివర్స్ మరలా రీఇన్కార్నేట్ అయ్యే ఛాన్స్ లేదని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి రీఇన్కార్నేషన్ లో యూనివర్స్ మళ్ళీ క్రియేట్ కాదండి, మనుషులు జీవులు ఏంటండి. మీకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ లేదు, మీరు మాట్లాడండి. ఇంటర్వ్యూ బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి కంప్లీట్. యూనివర్స్ విల్ క్రియేట్ అగైన్ అండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ రీఇన్కార్నేషన్. మీకు బేసిక్ రీఇన్కార్నేషన్ కి క్రియేషన్ కి తేడా తెలియదు కాబట్టి జీవుడు యూనివర్స్ కూడా రీఇన్కార్నేషన్ ఈజ్ యూస్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ అండి. వెరీ సింపుల్ అండి. యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ కాబట్టి విల్ క్లోజ్ ద డిబేట్. నేను అనేది ఏమంటే ట్రాన్సెండెంట్ క్రియేటరు క్రియేషన్ కి అవుట్ సైడ్ ఉన్నాడు, టైమ్ స్పేస్ మ్యాటర్ బయట ఉన్నాడు దేవుడు, బైబిల్ దేవుడు. కాబట్టి ఆయన సర్వ సృష్టిని తయారు చేశాడు కాబట్టి ఈ యూనివర్స్ని నాశనం చేసేసి కావాలంటే ఆయన కొత్త సృష్టిని, కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని తయారు చేస్తాడు అనేది బైబిల్లో ఉంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. ఆ గాడ్ ఆఫ్ ద బైబుల్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఇమిడియట్ క్రియేటర్ కాబట్టి మనం అన్నిటినీ పూజ చేసుకుంటా సైకిల్ రీబర్త్ వీటిలోకి వెళ్ళిపోయి యూనో సో వీటన్ని ఈ బిలీవ్ సిస్టమ్ బట్టి ఇక్కడ బైబిల్ ఒక మాట ఉంటుంది ఏమంటే మనుషుడు ఒక్కసారి పుడతాడు, ఒక్కసారి చచ్చిపోతాడు. వన్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ వన్ లైఫ్ ఉంటుంది కాబట్టి వీడు ఒకటే లైఫ్ కాబట్టి చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉంటాడు. మనకు 100 లైఫ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చాలా నిదానంగా ఉంటాం. ఒకటి తర్వాత ఈక్వాలిటీ కాన్సెప్ట్, మనుషులు అందరూ సమానమని ఇక్కడ అనుకుంటే మనుషులు ఆర్ నాట్ ఈక్వల్ అనేది డిస్క్రిమినేటరీ అని మీ గూగుల్ నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్తున్నారు. ఓకే, డిస్క్రిమినేటరీ సొసైటీస్ మనం చరిత్ర అంతా చూసుకుంటూ వచ్చినా కాబట్టి చరిత్ర చెప్పాను కదండి. భారతదేశం హ్యుమానిటీని క్రిస్టియానిటీ ఫస్ట్ టార్చర్ చేసింది, నెక్స్ట్ ఇస్లాం వచ్చి టార్చర్ చేసి కోట్ల మందిని చంపింది. అది వార్ పీరియడ్స్, యుద్ధ ధర్మాలు, లూటి వార్ యుద్ధ ధర్మాల్లో యుద్ధం అంటే ఎదురుగా నిలబడితే యుద్ధం అవుతుంది. ఒక ఇంటి మీద పోయి వాడిని చంపేస్తే అది మర్డర్ అవుతుంది. సో మర్డర్ చేశారు. సో అది ఒకటి. సో అంటే ఈ కాన్సెప్ట్స్ బట్టి ఇప్పుడు ఈక్వాలిటీని బట్టి తర్వాత దేవుడు ఎవరై ఉన్నారు బైబిల్ ప్రకారంగా దాన్ని బట్టి ఈ దేశాల్లో అభివృద్ధిలోకి వచ్చిన అనేది నేను చెప్తున్న కంక్లూజన్ అండి. కంపాషన్, సోషల్ కేర్ ఒకటి బైబిల్ చెప్తుంది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది బైబిల్ చెప్తుంది. సో ఈ ఫౌండేషన్స్ ఈ లా లైక్ జస్టిస్ అందరూ అసలు బైబుల్లో చదువుకోమని ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా చదువుకున్నారా చెప్పండి. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది అసలు బైబుల్లో ఒక స్కూల్ కు పోయాడు, బైబుల్లో ఒక మాట కాలేజ్ కి పోయాడు, ఒకటి చదువుకున్నాడు అని బైబుల్లో ఉందండి? ఇక్కడ లేదు. ఒకటేమంటే ఫియర్ ఆఫ్ ది లార్డ్. అసలు బైబుల్లో పనికిరాని సిద్ధాంతాలని Proverbs 1:7 లో ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్.
వాట్ ఈస్ నాలెడ్జ్ అకార్డింగ్ టు బైబుల్? ఫియర్ ఆఫ్ ద లార్డ్. భయపడు, దేవుణ్ణి వణుక్కుంటా కూర్చో, గజ గజ వణుకు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే హేటింగ్ ఈవిల్. హేటింగ్ ఈవిల్ కాదు, గజ గజ వణుకు, సంతోషించు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ మీన్స్ హేటింగ్ ఈవిల్. లెట్ మీ టెల్ యూ వాట్ ఫుట్ అండ్ వీలర్ has said about Bible. Although the Bible says that God is love, Christianity has shed more blood and perpetrated more cruelty than any other religion in the world. This is what Bible has done. This is what Christianity has done throughout the world. Definitely, but see, that's one side of, see, other side, it also there is only one countries. side. Truth has only one side. See, there is, so what is Christianity? Truth in what is Bible? Bible God is most evil. He has perpetrated crores of people, butter of crores of people. Then under them ante, like, see, now you say Hinduism equality promote చేద్దాం మీరు చెప్తున్నారు అంటారా మీరు అన్నమాట? మీరు ఏం చేయండి అంటే మీరు ఏం చేయండి అంటే కొన్ని క్వశ్చన్స్ రాసుకొని రండి, అప్పుడు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటే నేను చెప్తాను. ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బైబుల్. Is everybody equal in Hinduism? Yes. Like absolutely value, dignity. I being a Shudra, I wrote Rigveda, I translated Rigveda. Pandits came and inaugurated it. They came for the inaugural function. This is a minute incident. But let me tell you, in the Indian context, let me tell you, when Bible was first translated in English, that person was killed by Christians. See, those are incidents. This is the equality of Hinduism and Bible. నేను అనేది ఏమంటే, see, మీరు ఋగ్వేదం, these are incidents. నేను అంటే ఏంటంటే బైబుల్ ని మొదటిసారి ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన వాడిని చంపేశారు క్రిస్టియన్స్. I understand that, I know that. శూద్రుడైన ఒక భాస్కర్ రాజు వేదాన్ని అనువాదం చేస్తే బ్రాహ్మణుడు వచ్చి నన్ను దీవించాడు. ఇది నా ధర్మంలో ఉన్న గొప్పతనం. ఇది పాసిబుల్ అయింది పాసిబుల్ కాదు. Because you are living today when Bible reformed India made education possible. The oldest today Bhaskar garu is able to read ఇది. అంతకుముందు సీసం వచ్చేవాళ్ళు మీకు. అదే వాట్సాప్ జ్ఞానం ఇది. అది ఎక్కడుందో తెలియదు మరి. అది ఉంటుంది కదా. సీసం పోయలే. ఇప్పుడు చేస్తారు. బైబుల్ లేదు, అప్పుడు లేదు. ఇప్పుడు బైబుల్ భారతదేశాన్ని మార్చింది కాబట్టి ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. భారతదేశాన్ని let me tell you another fact. సీసం సినిమాలు నాలుగులు పోసేసినారు. మీరు గూగుల్ జ్ఞానం మాట్లాడేది ఉంటే ఇంటర్వ్యూ అవసరం. సినిమాలు అండి, సినిమాలు చూడండి. సినిమా ప్రకారం యేసుకు పెళ్ళైంది, 3 భార్యలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. ఒప్పుకుంటారా? వదిలేయండి మరి. ఎందుకు సులుకబుర్లు ఎందుకు చెప్తారండి? సులుకబుర్లు ఎందుకు చెప్తారండి? నా దగ్గర ఒక మాట చెప్తాను. ఋగ్వేదంలో మనుస్మృతి, వినండి సార్, అది పక్కన పెట్టేయండి. మీకు బైబిల్ తెలియనప్పుడు హిందూ గ్రంథాల గురించి మాట్లాడి మనుస్మృతి 8:70 అనిల్ గారు, నేను రికార్డింగ్ తీసేస్తా. ఇన్సల్ట్స్ బ్రాహ్మణ్, నేను రికార్డింగ్ తీసేస్తాను. నేను రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను. సొల్లు కబుర్లు వద్దు. మనుస్మృతి సొల్లు కబుర్లు వద్దు అంటున్నా నేను. సార్, లెట్ మీ కోట్ ఋగ్వేద. ఋగ్వేదాన్ని కన్సీవ్ చేసిన ఋషులలో 400 మంది ఉన్నారు. దాంట్లో 40 మంది శూద్రులు. ఋగ్వేదాలో ఉన్న బ్రాహ్మణులలో 40 మంది శూద్రులు. వాళ్ళు మంత్రాన్ని కన్సీవ్ చేశారు. ఏ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నారు? మీరు క్రియేట్ చేసిన స్టోరీలు, మీ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీలు ఇవి. దే ఇంటర్పోలేటెడ్ సో మెనీ శ్లోకాస్. యువర్ బ్రిటిష్ ఫెలోస్, దోస్ బ్లడీ బగ్గర్స్. ఈ బ్రిటిష్ వాడు ఎప్పుడైతే మనుస్మృతిని తప్పుగా ఇంటర్ప్రెట్ చేశాడో నా దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని ఇంటర్పోలేటెడ్, అల్టర్డ్, చెప్పుతో కొడతాను వాడు వస్తే నా దగ్గరికి. వాడు వస్తే అనిల్ గారు, వాడు నా దగ్గరకు వస్తే నా చెప్పు తీసుకొని కొడతానని, నా ఎడమకాలి చెప్పుతో కొడతాను. లేవు. ఆ బ్రిటిష్ దొంగ నా కొడుకు నా దగ్గరకు వస్తే నా ఎడం చెప్పుతో కొడతానని. అలాంటి ప్రచారం చేసే మీరు
ఇలాంటి తప్పుడు ఇస్తే మీ గత ఏమవుతుందో కూడా చూసుకోండి. సో అదే నేను అంటే వాట్ వీ నో, ఇప్పుడు మాకేమో అంటే మాకు కనిపించేది మేము చూస్తున్నాము కానీ, సో అంటే మీరు హిస్టారికల్ డాక్యుమెంట్స్ మీరు ఋగ్వేదంలో 40 మంది శూద్రులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, సో యువర్ సేయింగ్ లేడీస్ ఉన్నారు, ఋషినులు ఉన్నారు. దే కన్సీవ్డ్ మంత్రాస్. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ సనాతన ధర్మ లైక్ బైబుల్. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. బైబుల్లో ఉన్నంత వివక్ష లేదు. వాడిని చంపు, వీడిని చంపు, వాడిని దోచుకో, వీడిని దోచుకో, ఇది లేదు. బైబిల్లో ఈక్వాలిటీ లేదు, ఎప్పుడో పుడిచిపోయింది. బైబిల్లో ఉంటే, బైబిల్లో కనుక ఈక్వాలిటీ ఉంటే ప్రవీణ్ పగడాల చచ్చిపోతే అంత గోల చెయ్యరు ఎవడు క్రిస్టియన్. రౌడీలాగా వచ్చి ప్రవీణ్ పగడాల బతికున్నప్పుడు ఒక రకంగా, చచ్చిపోయిన తర్వాత ఒక రకంగా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఈ క్రిస్టియన్లు ఎంత ఎంత టెర్రరిస్ట్లో తెలుస్తుంది. ప్రపంచంలో ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవరో చెప్పండి. మత పిచ్చి ఉండొద్దు. ప్రపంచంలో ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవరు చెప్పండి? మోషే. ఈ ఇన్వేడెడ్ కంట్రీస్, he killed adults, young men. They took ladies, they took kids for themselves to enjoy sex with them. This is Bible. Unfortunately, you are building a beautiful story around a myth. It's a historical thing, whatever that is. It's a mythology. Bible is a mythology. People can which has no basis. There is no historical record. See. Bible. See, science complements the Bible. There is no question at all. Both of them are together. Science goes with the Bible. There is no question at all. And science so far disproved Hinduism, the timeline of Hinduism. మీరు స్టేట్మెంట్లన్నీ చెప్తారు. ఎవరి కాల్ రీసెర్చ్ చేయాలి, చేసుకోండి. అన్ని మన చేతులకు వచ్చేసినాయి. వాట్సాప్ వాడు ఎమోటికల్ ఏఐ వచ్చేసింది కాబట్టి చాట్ జీపీటీని అడిగితే కూడా మొత్తం కుల్లా వచ్చేస్తుంది బయటికి. చాట్ జీపీటీ అనేది ఒరిజినల్ సోర్సెస్ ని కోట్ చేయదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ఇంటర్నెట్. ఇప్పుడు నా దగ్గర కొన్ని లక్షల బుక్స్ ఉన్నాయి, అవి ఏవి మీకు గూగుల్లో దొరకవు. సో ఇఫ్ యూ థింక్ దట్ చాట్ జీపీ విల్ గివ్ ఆల్ ద ఎవిడెన్సెస్, ఆల్ ద ఇష్యూస్, దెన్ ఐ షుడ్ ఫీల్ సారీ ఫర్ అనిల్ కుమార్. You are so backward. You are so backward. Historical. You are so backward that even my junior will feel shame on you. See, ChatGPT is the thing that is there globally right now. So, మీ దగ్గర దానికి now I will quote James Madison. What has been Christianity's fruit? Superstition, bigotry, and persecution. Okay. This is what Christianity. There are a lot of people who spoke. Pandit Nehru wrote, Gianardo Bruno, an Italian, was burned in Rome by the church in 1600 for insisting that earth went around the sun. This is Jawaharlal Nehru. Absolutely, yes. What has Bible given? What has Christianity given? Superstition, persecution of humans, science, destruction of the world. What has Bible given? Destruction of the world. No. What has it has taken Europe 1000 years back. That is called the Dark Age. Christianity has taken Europe 1000 years back. That is what it has given. So Bible gave education, Bible gave science. You can believe it. You can believe it. Bible gave science. You can believe it. You can live in a fairy world. No. Bible is cradle. అంటారు కదా ఫేరీ వరల్డ్ ఉంటుంది, అన్ని మ్యాజికల్ గిమిక్లు ఉంటాయి. అలాంటి వరల్డ్ మీరు బతకండి, నేనేం వద్దన్ను. కానీ అనిల్ కుమార్ గారు ఒకటే వార్న్ చేస్తున్నాను, ఐఎమ్ వార్నింగ్ యూ. ఇలాంటి స్టోరీలు చెప్పి నాకు చెప్పారు. ఇలాంటి స్టోరీలు ఎవరికి చెప్పారు? ఇలాంటి స్టోరీలు ఎవరికి చెప్పారు? ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చెప్తే భాస్కర్ రాజు అక్కడ వచ్చి నిలబడతాడు. భాస్కర్ రాజు ఒట్టి ఈ అనిల్ కుమార్ అనేవాడు అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు, బైబుల్లో లేని గ్రేట్నెస్ ని చెప్తుంటాడు, అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు. ఏ రకంగానైతే క్రిస్టియన్స్ మోసం చేశారు అలాంటి మోసాలు చేస్తాడు ఈ అనిల్ కుమార్ అని నేను జనాలకి చెప్పాల్సి వస్తుంది.
మిమ్మల్ని చాట్ జీపీటీ ఎక్స్పోజ్ చేసేస్తుంది. ట్రూత్ కావాలి మనకి. ట్రూత్ ఏంటంటే బైబిల్లో నుండి యూ కెన్ బిలీవ్ యువర్ మోడర్న్ bullshit truth. వన్ సెకండ్. మోడర్న్ సైన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద బైబుల్. మోడర్న్ సైన్స్, బైబుల్ ఈస్ ద క్రేడల్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్ అని మీరు అనుకుంటున్నారు. బికాస్ ఇట్ హస్ ఇట్స్ రూట్స్ ఇన్ ద బైబుల్. వన్ మినిట్, ఇక్కడ బైబుల్లో అండి మనం ఒక 5-10 minutes లో క్లియర్ చేసుకుందాము. బైబిల్ ప్రకారం ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి. బైబిల్ ప్రకారం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? గ్రహాలు సంఖ్యలు కాదు ఇక్కడ ఇష్యూ. అయిపోయిందండి. మనం ఏం చేద్దాం అనిల్ కుమార్ గారు, విల్ ఎండ్ దిస్ బుల్షిట్ డిస్కషన్. దిస్ ఈస్ ద మోస్ట్ బుల్షిట్ డిస్కషన్ ఇన్ మై career. Because in this career, in this career, so if you have something to say, you say it, we'll close. Because నేను లంచ్ చేయలేదు, నేను లంచ్ చేయలేదు. You complete your bullshit stories. You complete your bullshit stories in 2 minutes. I am giving 2 minutes. You can complete. Two things. One ఏంటంటే టెస్ట్ ఎవ్రీథింగ్ బైబిల్ చెప్తుంది. సృష్టిని పరీక్షించి చూడండి బైబిల్ చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక. I am giving you 2 minutes. 1 minute. You complete your bullshit stories. అక్కడ నుండి మోడర్న్ సైన్స్ ఇస్ బోర్న్. దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ బోర్న్. మోడర్న్ సైన్స్ అనేది టెస్ట్ ఎవ్రీథింగ్ బైబిల్ ఇచ్చిన ఫ్రీడమ్ ఇచ్చింది. వండర్ఫుల్ వాట్సాప్ స్టోరీ. తర్వాత కంటిన్యూ అన్నిటిని పరీక్షించి చూడండి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ టెస్టింగ్ మోడల్ విచ్ సైన్స్ ఫాలోస్ నౌ ఇస్ ద బై ప్రొడక్ట్. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద బైబిల్. కాబట్టి అక్కడ నుండి టెస్టబుల్ మోడల్స్ అంటారు సైన్స్లో. అక్కడ నుండి మోడర్న్ సైన్స్ వచ్చింది. కాబట్టి సైన్స్ అండ్ బైబిల్ ఆర్ టుగెదర్ ఆల్వేస్. మీరు ఎక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయండి. రెండోది ఏంటంటే అవును లైక్ ఇట్స్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్స్ నౌ. చాట్ జీపీటీకి వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, ఆస్క్ ఎనీథింగ్, ఇట్ విల్ గివ్ యూ ఫేర్ ఆన్సర్. ఎవ్రీబడి కెన్ బి ఎడ్యుకేటెడ్. అండ్ సో ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్, historically, archaeologically, scientifically, from every direction, Bible is compatible with science. నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. ఎందుకంటే హిందూయిజం గురించి మాట్లాడుతున్నామంటే మీకు బైబిలే అండి. అక్కడ What do you talk about Sanasana scriptures? Timeline కి ఎవిడెన్స్. You don't know the bullshit of Bible. విమానాలకి ఎవిడెన్స్ ఉండదు. ఎవిడెన్సెస్ దేనికి లేకుండా ఒక మిత్ మీద మనం ఒక దేశాన్ని కట్టి ఇదే మిత్తును మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి వాళ్ళు కూడా పాడు చేయటం అనేది ప్రమాదం కాదా అంటున్నాను నేను. ఎందుకంటే మన ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. హిందూయిజం అనేది ఒక ఐడియా, క్రిస్టియానిటీ ఒక ఐడియా, ఇస్లాం ఒక ఐడియా. ఇస్లాం ఒక ఐడియా. ఐడియాలు డెఫినెట్లీ ఫిల్టర్ చేయాలా. ఎందుకంటే ఈ ఐడియాలు మనకి ఏ ఫ్రూట్ ఇచ్చినా చూడాలా, ఆ ఫ్రూట్ పరీక్ష చూడాలా. సో అక్కడ ఎందుకు అట్లా ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉన్నారు చూడాలా. సో వీ హ్యావ్ టు మేక్ సౌండ్ జడ్జిమెంట్. డెఫినెట్గా ఎవిడెన్స్ బేస్డ్, ట్రూత్ బేస్డ్, రీజనబుల్, కామన్ సెన్స్ వాడి ప్రతి ఒక్కరు స్టడీ చేసి చాట్ జీపీటీ వచ్చేసింది. సో చూసుకొని అడుగులు ఖచ్చితంగా, ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగును బట్టి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మన దేశానికి, మన గుడ్లు. కాబట్టి సో చూసుకొని మనం వెళ్ళాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవిడెన్స్ ఈజ్ సపోర్టింగ్ దిస్ సైడ్. హ్యూమన్ ఆరిజిన్స్ కానివ్వండి, యూనివర్స్ కానివ్వండి, అన్ని విషయాలు. రైట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, మన అనిల్ కుమార్ గారు వచ్చారు. చాలా గొప్ప నాలెడ్జ్ ఉందంటే చాట్ జీపీటీని నమ్ముకోమంటున్నారు. సో ప్రేక్షకులు మీరు కూడా ఏం చేయండి అంటే బైబిల్ మీద ఏ క్వశ్చన్లు ఉన్నా చాట్ జీపీటీని అడగండి. బికాస్ టెక్నాలజీ అంతా చాట్ జీపీటీ అంటున్నారు. సో మీ ఇంటర్వ్యూ అంతా చూసుంటారు. ఈరోజు భారతదేశంలో మత మార్పిడి వల్ల ఏమవుతుంది అంటే, మొన్ననే ఒక వినాయకుడి విమర్జనం వెళ్తుంటే దాని మీద రాళ్ళు కొట్టారు, పాటలు పెట్టొద్దంటారు. అంబేద్కర్ గారు చెప్పిన మతం మారితే దేశద్రోహులు అవుతారనే స్టేట్మెంట్ ఏదైతుందో అది పర్ఫెక్ట్. మతం మారిన ప్రతివాడు దేశద్రోహి అవుతాడు. వాడికి బయటి దేశాల వాళ్ళు ఎవరైతే మనల్ని దోచుకెళ్ళాడో వాడు గొప్ప అయ్యాడు, మనమేమో దరిద్రమని మా అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. దీన్ని బట్టి మన దేశంలో క్రైస్తవం అనే ఈ మహమ్మారి, ఈ నీచ నికృష్ట మతం ఉండాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. నమస్తే. జై శ్రీరామ్.